మా దేవ మా ప్రభా ఉదయకాలం యోసేపు గారి గురించి చూసాం, మరి ఇప్పుడు మరియమ్మ గారి గురించి చూడాలని ఇష్టపడుతున్నాం. నాన్న, మరి మా అంశం అయితే యథార్థంగా ఉన్న వాళ్ళకి నువ్వు ఏ విధంగా శక్తినిస్తావు నీ కార్యాచరణలో వాళ్ళు సఫలీకృతులు అవ్వడానికి, ఇది మేము ఆలోచిస్తున్నాం. ప్రభా, మరి గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించి చిన్న వయసులోనే ప్రభా గొప్ప గొప్ప నిర్ణయాలు తండ్రిగా యోసేపు గారు తీసుకోవడం పొద్దున్న చూసాం. మరి తల్లిగా ప్రభా మరి మరియమ్మ గారు ఏం చేశారు, మరియమ్మ గారి నుంచి మేము ఏం నేర్చుకోగలుగుతాం, అది ఈ సాయంత్రం చూడాలని ఇష్టపడుతున్నాం. మీరు మాకు సహాయం చేయండి, ఈ వాక్యాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మరి కొంతమంది కొత్తోళ్ళు వచ్చారు కాబట్టి నేను పొద్దున్న చెప్పింది కొంచెం చెప్తాను. పొద్దున్న వాళ్ళు విసుకోవద్దు, ఆ తర్వాత పాత వర్తమానం ఇస్తున్నాం అనుకోవద్దు. కొంచెం పరిచయం ఇస్తాను, ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ రూట్ మారుతుంది. అది విషయం. నాకు ఏంటంటే మనకి యేసు ప్రభు గురించి 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో 3 విశిష్టంగా యేసు ప్రభు గురించి రాశారు. ఒక ఆయన యేసు ప్రభు గురించి విశిష్టంగా రాయలేదు, కానీ యేసు ప్రభు వారు ఎందుకు రక్షకుడు, విమోచకుడు, దేవుడు, దేవుని కుమారుడు అనటానికి రుజువు ఇవ్వడానికి కొన్ని కారణాలు లేకపోతే కొన్ని రుజువులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయనే యోహాన్. సార్ ఇది గుమ్గుమ్మంటాం సార్, ఎంతసేపా? రైట్. అయితే ఇంకా కొంచెం తగ్గాలి. అయితే మిగిలిన 3 సువార్తికుల్లో మార్కు గారు రాశారు, కానీ అది పేతురు గారు చెప్తూ ఉంటే రాశారు. ఎందుకంటే పేతురు గారికి అంతగా గ్రీకు రాదు, గ్రీకు రాయాలి కాబట్టి వాళ్ళు అప్పుడు రోమ్ పట్టణంలో ఉన్నారు, రాశారు. అయితే ఆయన త్వరగా రాయాలి, ఒక కరపత్రికలాగా రాయాలి అన్నట్లు రాసుకుంటూ వచ్చాడు మార్క్ గారు. కాబట్టి ఆయన పుట్టుక ఈ విషయాలన్నీ కూడా వదిలేశాడు, మామూలుగా పరిచర్య గురించి రాసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారిని సేవకుడుగా పరిచయం చేద్దామని ఆయన యొక్క ప్రయత్నం, అది మార్క్. ఇక చివరికి 2 మిగిలిపోయారు, మత్తయి, లూకా. వీళ్ళిద్దరు మాత్రం చాలా స్పష్టంగా యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర రాసుకుంటూ వచ్చారు. మత్తయి గారు ఎలా రాసుకుంటూ వచ్చాడంటే, ఒక యూదుడు ఎలా చెప్తే వింటాడో ఆయనకు అర్థమయ్యేటట్లు రాసుకుంటూ వచ్చాడు. ఉదాహరణకి యూదులకి పాత నిబంధన బాగా తెలుసు. పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడు అని 318 ప్రవచనాలు ఉన్నాయి. ఈయన ఏం చేశాడంటే ఒక 68 ప్రవచనాలు తీసుకొని ఆ 68 ప్రవచనాలకు నెరవేర్పుగా యేసు ప్రభు వారు వచ్చాడు అనేది 28 అధ్యాయాల మత్తయి సువార్త మనకుంది. యేసు ప్రభు వారిని అట్లయితే మెస్సయ్యని యూదులకు రాజుగా పరిచయం చేశాడు. ఎందుకంటే వాళ్ళు రాజు వస్తాడని ఎదురు చూశాడు కాబట్టి. అందుకే తూర్పు దేశ జ్ఞానుల గురించి ఉంటుంది, రాజ్యం, దేవుని రాజ్యం గురించి పదే ఉంటుంది. చివరికి మీరు సర్వలోకానికి వెళ్ళి నాకు అధికారం ఉంది కాబట్టి సువార్తను బోధించండి, నా రాజ్యాన్ని స్థాపించండి. ఇది దేవుని రాజ్యం, యేసు ప్రభు వారు రాజు. అది మత్తయి గారు రాసినటువంటి పద్ధతి. ఇక లూకా గారేమో అన్యుడు. ఆయన అన్యులకి అర్థమయ్యేటట్లు, అన్యులు నమ్మగలిగేటట్లు చారిత్రకమైనటువంటి సన్నివేశాలను పక్కన పెట్టుకుంటూ, ఆ చారిత్రక సన్నివేశాల్లో యేసు ప్రభువుకి జరిగినటువంటి విషయాలన్నిటిని పక్కన పెట్టుకుంటూ, ఎప్పుడు జరిగింది, పలానా రాజుగారు పరిపాలిస్తున్నప్పుడు, అది చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు లూకా గారు రాసినటువంటి రచనలు చాలా గొప్పవి. ఎందుకనంటే విలియం మిచెల్ రామ్సే ఆయన పేరు. తమ్ముడు ఇంకా సెట్టగల, పొద్దున బాగున్నాం, సాయంత్రం ఏమైంది, మధ్యాహ్నం ఏం తినలేదా? రైట్. విలియం మిచెల్ రామ్సే అనేటువంటి ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు. ఇంకా సెట్టగల అంటే దాన్ని కుతికల దాకా తీసుకెళ్తామే, కొంచెం తగ్గించి పట్టు పర్లేదు, నేను దగ్గరకు వస్తాను. ఈ విలియం మిచెల్ మూడు పోద్దాయా నాకు చెప్పొద్దు, అది ఇక చెక్ హలో.
బాబు మీరు వెనకాల ఉన్న వాళ్ళు కిటికీలు తీసేస్తారా కొంచెం ఏమనుకోకుండా? సరే, ఈ విలియం మిచెల్ రామ్సే ఈ కిటికీలన్నీ తీసేస్తే ఇంకా అది కూడా రాదు, ఆ కుయికాయ కూడా రాదు. వెనకాల ఉన్నాయి, ముఖ్యంగా వెనకాల ఉన్నాయి. అమ్మ వెనకాల తెల్ల కప్పుకున్నావు, నీకు వినబడుతుందో లేదు? నేను కప్పుకున్నది తీసేమని కాదు నా ఉద్దేశం, కిటికీ తీయమని. ఉడికి తీసేస్తుంది అది. మహా గొప్ప వాళ్ళని బాబు గుంటూరోళ్ళు, అయ్యో బాబోయ్. రైట్. అయితే ఈ విలియం మిచెల్ రామ్సే అని ఆయన బాగా పండితుడంటే ఆయనకి 9 PhDలు ఉన్నాయి. 9 PhDలు, 3 గౌరవ ఆయనకి అధికారపు డిగ్రీలు ఇచ్చారు. అంటే మన భారతదేశంలో భారతరత్నలాగా ఆయనకి ఇచ్చినట్టు అతి ఉన్నతమైనది ఏంటంటే సర్ SIR. అది బ్రిటిష్ రాజు కానీ రాణి కానీ ఇస్తారు, అది ఇచ్చేశారు ఆయనకి. ఎందుకంటే భూగర్భ శాస్త్రంలో ఆయన నిపుణుడు. కానీ దేవుణ్ణి నమ్మేవాడు కాదు, ఆయన యేసు ప్రభుని నమ్మేవాడు కాదు. ఆయన్ని ఒకసారి మిత్రులంతా కలిసి అన్నాడంట, నువ్వు బాగా చదువుకున్నవాడు కదా, నువ్వు ఆ మాట చెప్తే ప్రజలందరూ నమ్మేస్తారు, కాబట్టి నువ్వు పని చేయొచ్చు కదా అన్నాడు. ఏంటంటే యేసు ప్రభు గురించి ఆయన దేవుడు కాదని, బైబిల్ తప్పని ఓ స్టేట్మెంట్ వేసేయచ్చు కదా అని అన్నారు. అని అంటే నేను అట్లా ఎలా వేస్తాను, నేను రీసెర్చ్ చేయకుండా చేయకూడదు కదా అంటే, సరే చెయ్యి అన్నారు. మనోడికి బైబిల్ ఇచ్చారు. బైబిల్ అక్కడక్కడ చూస్తా ఉంటే మనోడికి లూకా సువార్త నచ్చింది, అపోస్తల కార్యములు నచ్చింది. ఈ 2 ఒక ఆయన రాసినాయి. ఎందుకు నచ్చాయనంటే ఇది మన సబ్జెక్ట్కి సంబంధించింది అన్నాడు ఆయన. మీ సబ్జెక్ట్ ఏమంటారు సార్ అంటే, అలా కాదయా, ఈ లూకా అనేటువంటి ఆయన ఈ 2 పుస్తకాలు రాశాడు. ఈ 2 పుస్తకాల్లో 95 మంది మనుషుల పేర్లు రాశాడు. 95 మనుషుల పేర్లు, 54 ఊర్ల పేర్లు రాశాడు, 32 దేశాల పేర్లు రాశాడు, 9 దీవుల పేర్లు రాశాడు. ఏ దీవి ఎటు నుంచి ఎటు ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటుంది అది కూడా రాశాడు. ఇప్పుడు 9 దీవులు, 32 దేశాలు, మనకి 54 ఊర్లు, 94 మనుషులు అయితే మనకు తెలియదు, వదిలేండి. ఇవి ఈయన రాశాడు. ఈయన రాసినట్లు ఉన్నాయో లేదో నేను చూసి వస్తాను. ఆయన రాసినట్టు ఒక్క ఊరు లేదనుకోండి, మనం గట్టిగా చెప్పచ్చు, ఈ ఊరికి ఎంత దూరం అని చెప్పాడు, ఈ దీవికి ఇటేపు ఉంటుందని చెప్పాడు, అలా లేదు, కాబట్టి బైబిల్ తప్పు అని నేను ఒక మాట అన్నాను అనుకోండి, బాగుంటుంది అన్నాడు. సరే పో అన్నారు. మనోడు 12 ఏళ్ళు రీసెర్చ్ చేశాడు, 12 సంవత్సరాలు రీసెర్చ్ చేసి గ్రీకు దేశానికి వచ్చి సముద్ర తీరాన్ని కూర్చొని సముద్రం వైపు చూస్తూ ఏమన్నాడంటే, ఈ ఎవరండి లోకాయన, ఆయన 1850 సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన, అప్పుడు ఇప్పుడున్నటువంటి ఆధునిక పరికరాలు లేవు, అయినప్పటికి కూడా అద్భుతంగా చెప్పగలిగాడు, అద్భుతంగా రాయగలిగాడు, దైవ ప్రమేయం లేకపోతే ఇది సాధ్యమై ఉండేది కాదు అని చెప్పడమే కాకుండా, లూకా గారు రాసినటువంటి ఆ 2 గ్రంథాలని స్వీకరించడమే కాకుండా, బైబిల్ ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నమ్మటమే కాకుండా, మనోడు మారుమనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించాడు. విలియం మిచెల్ రామ్సే, అర్థమైందా? ఇప్పుడు ఆయన సర్టిఫికెట్ ఇచ్చినటువంటి లూకా సువార్తను ఆధారం చేసుకొని ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. ఎందుకంటే మత్తయి గారు యూదులకు రాసుకుంటూ వచ్చాడు కాబట్టి ప్రాథమికంగా మన యోసేపు గురించి రాసుకుంటూ వచ్చాడు. ఈయనేమో లూకా గారేమో ప్రాథమికంగా మరియమ్మ గారి గురించి రాసుకుంటూ వచ్చాడు. మత్తయి గారేమో ఇచ్చినటువంటి వంశావళి యోసేపు గారిది, లూకా గారు ఇచ్చినటువంటి వంశావళి మరియమ్మ గారిది. వీళ్ళిద్దరు వంశావళి ఎక్కడ తేడా వస్తాయి అంటే, ఇద్దరు కూడా దావీదు వంశంలో వచ్చిన వాళ్ళే. దావీదు దగ్గర నుంచి మరియమ్మకి 28 తరాలు, దావీదు దగ్గర నుంచి యోసేపుకి 28 తరాలు. ఎక్కడ తేడా వచ్చిందంటే 27వ తరం కింద నుంచి లెక్కేస్తే 27వ తరం దగ్గర తేడా వచ్చింది. దావీదు గారికి ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు సొలొమోను. ఆ సొలొమోను గారి వంశంలో వచ్చిందేమో యోసేపు. దావీదుకి ఇంకో కొడుకు పుట్టాడు, ఆయన పేరు నాతాను, ఆయన వంశంలో పుట్టుకొచ్చింది మరియమ్మ. అందుకని తేడా వచ్చింది అనమాట. ఇది విషయం. సో ఇప్పుడు మనం మరియమ్మ గారి గురించి చదవబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి లూకా సువార్త తీస్తే మనకు అర్థమవుతుంది. మీరు లూకా సువార్త తీయండి, మనం లూకా సువార్తలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి లూకా సువార్త చాలా స్పష్టంగా ఎలిజబెత్ అమ్మ జకరియా గారితో ఆరంభమైంది. వాళ్ళిద్దరు కూడా పెద్ద వయసు వాళ్ళు. పెద్ద వయసు వాళ్ళు అని అంటే
రమారమి 55, 60 ఆ మధ్యలో ఉండాలి. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఎలిజబెత్ అమ్మకి పిల్లలు పుట్టేటువంటి అవకాశం పోయిందన్నట్లు రాశాడు. ఎవరు? లోకా గారు. ఎందుకంటే లోకా గారు డాక్టర్ గారు కాబట్టి గాలి కబుర్లు రాసినట్టు రాయడాను, కొంచెం జాగ్రత్త రాస్తాడు. ఇప్పుడు ఆడపిల్లలకి 11, 12 ఆ వయసు వచ్చేటప్పటికి ఈ మెన్సెస్ స్టార్ట్ అవుతుంది. దాన్నే పుష్పవతి అయింది అంటారు. 48, 55 ఈ వయసు, లేకపోతే 50, 55 మధ్యలో అది సైకిల్ ప్రతి నెల వచ్చేది ఆగిపోతాయి. ఆ ఆగిపోయేదాన్ని మెనోపాజ్ అంటారు. అది ఆగిపోయిన తర్వాత ఇక పిల్లలు పడతాం అనేది కాస్త కుదరదు. ఈ ఎలిజబెత్ అమ్మకి అది వచ్చేసింది. అంటే 50, 55 దాటేసింది ఆవిడ. ఈ మన జకరయ్య కూడా అదే వయసులో ఉండాలి. వీళ్ళు ముసలోళ్ళు. వాళ్ళిద్దరినీ దేవుడు కనికరించి వాళ్ళ ద్వారా బాప్తిస్మిచ్చి యోహాన్ని ఈ లోకంలో పంపించాలని దేవుడి కోరిక. అది జరిగింది. అర్థమైంది కదండి. అది జరిగిన తర్వాత, అంటే వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు మరియమ్మ గారికి జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదివి అప్పుడు మొదటి అధ్యాయంకి వద్దాం. ఎందుకంటే అక్కడ చిన్న విషయాన్ని మీకు ప్రస్తావిస్తాను. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి భార్యగా ప్రదానం చేయటం ఏంట్రా పెచ్చోడా? ఇదేం రేటు? ఇదే భార్య అయితే ఎప్పుడు? పెళ్ళైన తర్వాత. భార్యగా ప్రదానం చేయటం ఏంటి అంట చూద్దాం. భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన, గర్భవతి ఒకటి ఏంటి ఇంకా పెళ్ళి అవ్వకుండానే? ఏదో తేడా ఉంది. మరియతో కూడా ఈ సంఖ్యలో రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఏంటి సార్ ఇదే? ఇప్పుడు ప్రధానం అంటున్నారు, భార్య అంటున్నారు, గర్భవతి అంటున్నారు. పొద్దున్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనకు 3 ఉంటాయి: నిశ్చితార్థం, ప్రధానం, వివాహం. వాళ్ళకు కూడా 3 ఉంటాయి. కానీ మనకున్న టైమింగ్లో ఉండదు. వాళ్ళకి నిశ్చితార్థం మనకైతే 18 ఏళ్ళు దాటి పెళ్ళిడు వచ్చిన తర్వాత అవుద్ది. కానీ వాళ్ళకి అలా కాదు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు 7 ఏళ్ళు లోపల అయిపోతాయి. 7 ఏళ్ళు లోపల ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకుంటారు డిసైడ్ అయిపోతుంది. అయితే ఆడపిల్ల పుష్పవతి అయిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత 1 సంవత్సరం ఆగి అప్పుడు 2వ పని చేస్తారు. దాన్ని ప్రధానం అంటారు. అయితే ఆ అమ్మాయి చేసుకునే అబ్బాయి హై స్కూల్లో జాయిన్ అయితే ఆ అబ్బాయి హై స్కూల్ పూర్తయ్యేది 17 ఏళ్ళకే. 12వ ఏట జాయిన్ అవుతాడు, 17వ ఏట పూర్తవుతాడు. కాబట్టి ఆ అబ్బాయి హై స్కూల్ పూర్తయ్యేదాకా ఆగాలి. సో ఇప్పుడు దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రధానం జరిగిందంటే ఎక్కువలో ఎక్కువ మరియ వయసు 16 ఏళ్ళు. ఎక్కువలో ఎక్కువ 15 ఏళ్ళు అవ్వచ్చు, 16 ఏళ్ళు అవ్వచ్చు. 10వ క్లాస్ అమ్మాయి. యోసేపు వయసు ఎక్కువలో ఎక్కువ 18 ఏళ్ళు. సో ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ అబ్బాయి. ఈ అమ్మాయి 10వ క్లాస్ అమ్మాయి, ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ అబ్బాయి. ఇది పరిస్థితి. వాళ్ళిద్దరికీ జరిగినటువంటి విషయం. ప్రధానం రోజు ఇద్దరిని ఎదురుబదురుకు నుంచోబెట్టి, బాబు మీరిద్దరూ భార్యాభర్తలు, కానీ ఒక్క విషయం, మీరిద్దరూ లైంగికంగా కలవకూడదు, సెక్స్లో ఉండకూడదు, అన్యోన్యంగా దగ్గర అయిపోకూడదు, గట్టి కౌగులించుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు కుదరదు. మీరు అలా చేసినట్లు కనుక ఇద్దరు సాక్ష్యం ఇస్తే మీ ఇద్దరిని ఊరు బయట తీసుకెళ్ళి రాళ్ళతో కూడా చంపేస్తాం. సార్ మరి ఎందుకు సార్ ఇది కష్టం అంతా అంటే, దీన్నే నిగ్రహ శక్తి పరీక్ష, పవిత్రతకి పరీక్ష, ఇది 1 సంవత్సరం ఉంటుంది అని అన్నారు. ఆ పరీక్షా కాలంలో జరిగినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరియమ్మ గారు 16 ఏళ్ళ అమ్మాయి యోసేపు గారికి ప్రదానం చేయబడింది. ఆమెను భార్య అని పిలుస్తారు. కానీ పొరపాటును కూడా ఆమెకి గర్భం రావడానికి వీల్లేదు. వస్తే కనుక ఒకటే ఒక గమ్యం, చావు. ఇంకా వేరే మార్గం లేదు. అది మరియమ్మ గారి విషయం. సో అలాంటప్పుడు ఏమని జరిగింది ఇప్పుడు వచ్చేయండి 1వ అధ్యాయంలోకి. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలీలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇప్పుడు మరియ గురించి మనం స్టడీ చేసుకుంటూ వస్తున్నాం. పొద్దున్న
గబ్రియల్ దూతని దేవుడు యోసేపు దగ్గర పంపించేప్పుడు, ఓయ్ గబ్రియలు, యోసేపు ఎవరనుకున్నావు? నీతిమంతుడు. అర్థమైందా? వాక్యాన్ని ఎరిగిందంతా కూడా పాటిస్తాడు, నన్ను నమ్ముతాడు ఆయన, నీతిమంతుడు ఆయన. అర్థమైందా? 18 ఏళ్ళు కుర్రోడని నువ్వు ఆశామాష తీసుకోవద్దు, వాడు నీతిమంతుడు. అది గబ్రియల్కి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఆ హెచ్చరికతో ఏమండి నీతిమంతుడని యోసేపు గారు అని మాట్లాడతాం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు మరియమ్మ దగ్గరికి అదే గబ్రియల్ దూతను పంపించేటప్పుడు దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? 16 ఏళ్ళ అమ్మాయి, యవ్వనంలో ఉంది, అలా అనుకోవద్దు. ఆ అమ్మాయి కన్య. ఏంటి అమ్మాయి? కన్య. కన్య అయినటువంటి మరియ దగ్గరికి వెళ్తున్నారు మీరు గబ్రియల్ గారు. అది దేవుడు గబ్రియల్తో చెప్పిన మాట. దేవుడు మరియమ్మ గారికి ఇచ్చినటువంటి కితాబ్ సర్టిఫికెట్ ఏంటంటే కన్య అనేటువంటిది. మరి నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. పొద్దున్న అన్న గాడ్లీ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అర్థమైందా? చాలా కాలం తర్వాత మళ్ళీ వింటా ఉన్నాను ఆ మాటలు. కాబట్టి అవి గత స్మృతులు వచ్చినాయి. అయితే ఈ గాడ్లీ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను కాస్త స్వేచ్ఛతో ఈ ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీలో కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, మీలో పెళ్లి కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా దేవుడు వివాహ విషయంలో, సెక్స్ విషయంలో, మ్యారిటల్ అంటే వివాహ సంబంధం విషయంలో మీకు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తాడు? స్ట్రైట్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని, స్ట్రైట్. ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తాడు? ఈమె తన భర్తతోనే ఉంటుంది, ఇంకెవరితో సంబంధం లేదు ఈవిడికి అని ఇవ్వగలడా నీకు? ఇతను వీళ్ళ భార్యతో తప్పించి ఇంకెవరితో లేదు ఈయనకి అని ఇవ్వగలడా? పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, మీరు పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తున్న వాళ్ళు అని ఏ విషయంలో? వివాహ సెక్షువల్ ఇంటర్కోర్స్ విషయంలో దేవుడు నీ గురించి ఒక సర్టిఫికెట్ ఇవ్వగలడా? 16 ఏళ్ల మరియకి ఇచ్చాడు దేవుడు. దేవుడిచ్చాడు, మరీ చెప్పడం కాదు ఇది. గాడ్ గేవ్ దట్ సర్టిఫికెట్. దేవుడిచ్చాడు. ఈమె కన్య. అయితే మీలో కొంతమంది ఇలా ఆలోచిస్తారు, సార్ నేను పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళాలి, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళలేదని. పాత నిబంధన లెక్కల్లో జీవిస్తున్నటువంటి మరియమ్మ కన్య. ఎందుకంటే పాత నిబంధన లెక్కల్లో భౌతికంగా కలిస్తేనే కన్యరికం పోయినట్లు, భౌతికంగా ఏమన్నా చేస్తేనే వ్యభిచారము, భౌతికంగా ఏమన్నా ఆలోచిస్తే ఆ సెక్షువల్ బౌండరీని దాటి వెళ్ళినట్లు. కానీ మనం జీవిస్తుంది పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో. కొత్త నిబంధనలో భౌతికంగా వెళ్ళక్కర్లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? భౌతికంగా వెళ్ళక్కర్లేదు, ఊహల్లో వెళ్తే చాలు. ఊహల్లో వెళ్తే చాలు. ఈ ఊహలకి రెక్కలు వచ్చాయి ఇప్పుడు మనకి. ఊహలకి రెక్కలే కాదు, రంగులు వచ్చాయి. ఊహలకి రెక్కలు రంగులు కలిపితే వచ్చిందే పోర్నోగ్రఫీ అనేటువంటి వీడియోలు. మనకున్నటువంటి బ్లూ ఫిల్మ్లో మీలో ఎంతమంది ఆ బ్లూ ఫిల్మ్లకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు? మీలో ఎంతమంది షార్ట్స్ చూసి, షార్ట్ రీల్స్ చూసి, ఆ షార్ట్ రీల్స్లో ఉన్నటువంటి ద్వంద్వార్థపు పదాలు, ఆ షార్ట్ రీల్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న సున్నితమైనటువంటి ఆ హావభావాలు చూసి కాస్త తన్మయత్వం పొంది దుప్పడ కప్పుకొని పడుకునేవాళ్ళు అడుగుతున్నాను నేను. దేవుడు అవన్నీ లెక్కలేస్తాడు, దేవుడు అవన్నీ గమనిస్తున్నాడు. ఆ విషయాల్ని ఆధారం చేసుకొని దేవుడు నీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వగలడా? కెన్ హీ గివ్? మరియమ్మకి ఇచ్చాడు దేవుడు. దేవుడు నాకు ఇవ్వలేడు, నాకు తెలుసు. నేను పెళ్లి కాకముందు చాలా దరిద్రమైన జీవితం జీవించాను. అయితే సార్ మరి మీకు ఇవ్వలేదు కదా, మైకిచ్చుకొని అంత గట్టిగా వాగుతున్నావేంటి అని నన్ను అడగొచ్చు. మీకు అడిగే హక్కు ఉంది, దమ్ము ఉంది, అడగొచ్చు. అయితే ఇక్కడి నుంచే నేను పాయింట్ రాదలుచుకుంది. ఆమె కన్య, దేవుడిచ్చిన సర్టిఫికెట్. అదే మాట ఆమె కూడా చెప్పింది, నేను పురుషుని ఎరుగని దానను. దేవుడు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో ఆమె అదే డిక్లేర్ చేయగలిగింది ధైర్యంగా. అయితే నేనేం చెప్తాను తెలుసా? దేవుడు నాకు ఇచ్చే సర్టిఫికెట్ ఏంటంటే వీడు నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. అదే నేను కూడా ఒప్పుకుంటా, అదే నేను కూడా ఒప్పుకుంటా.
దేవుడు నా కోసం ఇచ్చిన సర్టిఫికెట్ ఏది ఉందో, నేను ఇచ్చేటువంటి నా సెల్ఫ్ సర్టిఫికెట్ మ్యాచ్ అవుద్దే, దాన్ని ఆనెస్టీ అంటారు. లోన ఏముందో బయట అదే రావాలి. నీ జీవితం ఏంటో అదే చెప్పుకోగలిగి ఉండాలి. మరియమ్మ చెప్పుకుంది, నేను పురుషుని ఎరుగందాన్నని. నేను కూడా చెప్పుకున్నాను, నేను దౌర్భాగ్యుని అని. దేవుడు కోరుకునేది అదే. సమరయ స్త్రీ, దేవుడు ఎందుకు సమరయ స్త్రీని ఒక విధమైన రిలేషన్లోకి రావడానికి ఇష్టపడ్డాడు తెలుసా? ఆవిడ ఒప్పుకుంది. ఆవిడేం వాదించలా. నువ్వు 5గురితో ఉన్నావు, ఇప్పుడు ఉన్నవాడు 6వాడు నీ భర్త కాదు అని అంటే, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్నది అంతే. ఇది అబద్ధం అని అనలా ఆవిడే, ఇది అబద్ధం అని అనలా. నువ్వు ప్రవక్తవా అని అడిగింది. ఆనెస్టీ, ఒప్పుకుంది. దేవునితో సంబంధం ఏర్పరచుకునేది ఒప్పుకోలుతో, త్రూ యాక్సెప్టెన్స్, త్రూ ఎక్నాలెడ్జ్మెంట్, అంగీకారం. మరియమ్మతో దేవుడు ఆ సంఘీభావంలోకి రావడానికి మొదటి విషయం ఏంటంటే షీ అగ్రీడ్, ఆనెస్ట్, ఒప్పుకుంది. ఆ ఒప్పుకోవటంతో మొదలైంది. ఆ దూత లోపలికి వచ్చి, ఆ దూత 7 సార్లు అంతసేపు చదువుతున్నారు లోపలికి వచ్చండి. సర్వసాధారణంగా మనకు దూత వస్తే పైనుంచి రావాలి కదా, కానీ ఇక్కడ పైనుంచి రాలా, తలుపు తీసుకొని లోనికి వచ్చాడు కదా. మరి అది చూడాలి, కొంచెం లైట్గా చూడాలి, బాగుంటుంది. లోపలికి వచ్చి అనే మాటకు అర్థం ఎందుకంటే తలుపు తీసుకొని లోనికి వచ్చి అంటే, ఇక్కడ దూత, గబ్రియల్ దూత మనిషిలాగా వచ్చాడు. ఎలా వచ్చాడు? మనిషిలాగా. దేవుడు కానీ దేవదూతలు కానీ మనుషుల్లాగా మనుషుల దగ్గరికి రావటం అనేది పాత నిబంధన కాలంలో చాలాసార్లు జరిగింది. చాలాసార్లు దేవుడే మనిషిగా మనిషి దగ్గరకు వస్తే దాన్ని థియోఫెనీ అంటారు. థియాస్ అంటే దేవుడు, ఫెనీ అంటే ప్రత్యక్షం అవడం. సో దేవుడు మనిషిలాగా ప్రత్యక్షం అవటం. దేవుడు మనిషిలాగా మొట్టమొదట ప్రత్యక్షమైంది ఆదికాండం 3వ అధ్యాయంలో. ఆదాము అవ్వల పాపం చేసి చెట్టు వెనకాల దాక్కొని ఉంటే కనుక అక్కడ బైబిల్లో రాసిన మాట ఏంటంటే దేవుని నడక, దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ రావాలంటే ఏముండాలా? కాళ్ళు ఉండాలి. దేవుడు కాళ్ళు ఉంటాయా? ఉండవు. కానీ అక్కడ కాళ్ళు ఉన్నట్లు రాశారు. ఎందుకంటే కాళ్ళు ఉన్నట్లుగా మనిషిలాగా వచ్చాడు కాబట్టి. అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది థియోఫెనీ. హాగర్కి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాంకి ఆయన 2 దేవదూతలు వచ్చి ప్రత్యక్షమయ్యారు. తర్వాత గిద్యోనికి ప్రత్యక్షమయ్యారు. మనోహ, శాంసన్ గారు వాళ్ళ అమ్మా నాన్నలకి, వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. ఈ విధంగా పలుమార్లు యెషయాకి ప్రత్యక్షమయ్యారు. పలుమార్లు దేవుడు పాత నిబంధనలో మనిషిలాగా ప్రత్యక్షం అవడం జరిగింది, దేవుడు కానీ దేవదూత కానీ. ఇక్కడ దేవదూత వచ్చాడు మనిషిలాగా. అంటే లోనకి ఎవరు వచ్చారు? ఒక మనిషి వచ్చాడు. మనకు అర్థమయ్యే భాషలో ఎవరు వచ్చారు? ఒక మనిషి. లోన ఎవరున్నారు? మరియమ్మ. మరియమ్మ ఏం చేస్తుంది? మరియమ్మ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందని కవరింగ్ అవ్వద్దు, పని చేసుకుంటూ ఉంటుంది. ప్రార్థన ఎందుకు చేసుకుంటుంది? ఆవిడేమన్నా జయాన్ ప్రేయర్ ఫెలోషిప్ అనుకున్నారా? పని తప్పించుకోవాలంటే ప్రార్థన చేసుకుంటున్నానమ్మా అంటానికి. ఆవిడ పని చేసుకుంటుంది. అర్థమైందా? ఏలాపాలా లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు కాదు అప్పుడు. దానికి ఒక టైం ఉండేది, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. అర్థమైందా? మనమే వంకాయలు కోయాలంటే కొంచెం ప్రార్థన చేసుకుంటానమ్మా అంటారు. అర్థమైందా? మీలో చాలామంది ఆ కవరింగ్ ఉంటుంది, అది విషయం. కాబట్టి ఇప్పుడు పని చేసుకుంటూ ఉంటుంది. బహుశా తన దారి పని చేసుకుంది. ఎంత వయసు ఎంత? అది గుర్తుపెట్టుకోండి. 16 ఏళ్ల అమ్మాయి పని చేసుకుంటుంది. ఒక్కతే ఉందా? ఎవరిని అన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే ఎవరిని ఉంటే కనుక ఎవరమ్మా అని అరుచుండేవాళ్ళు. ఎవరు అరవలేదు అక్కడ. కాబట్టి సింగిల్గా ఉంది, ఇంట్లో ఉందని నీకు ఎలా తెలుసు? అది ఆలోచించడం. అది మీకు అర్థమైందా? నెమ్మదిగా అలా వింటే సరిపోదు. ఇంట్లోకి వచ్చిన నీకు ఎలా తెలుసు? అంటే లోపలికి వచ్చాను ఉంది కదా సార్. అది బుర్రపేసం అంటే ఇంట్లో పని చేసుకుంటుంది, ఏదో పని చేసుకుంటుంది, గిన్నెలు కొడుకుంటుందో ఏదో ఒకటి చేస్తుంది. చేసుకుంటా ఉంటే లోనకు ఓ అబ్బాయి వచ్చాడు. ఎవరు వచ్చారు? ఓ అబ్బాయి వచ్చాడు. ఆయన దూతగాత తర్వాత విషయం. ఓ మనిషి వచ్చాడు. 16 ఏళ్ల అమ్మాయి ఒక్కతే పని చేసుకుంటా ఉంటే అబ్బాయి వచ్చాడు. వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము. ఓ
ఒకవేళ మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఓ పరాయుడు వచ్చి ఈ మాట అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు. ఆయన్ని కొట్టేసి బయటికి వెళ్ళిపోతారు లేదా? మరియమ్మ ఆ విధంగా చేసినట్లుందా? దీన్ని ఏమంటానంటే ఆ సన్నివేశంలోకి మనం వెళ్ళిపోయి, అర్థమైందా? ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోయి ఊహించుకుంటూ ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తే మరియమ్మ ఎవరో మనకు అర్థమవుతుంది. మనం బడబడగా చదువుకుంటే వెళ్తే ఏమవుద్ది? నెమ్మదిగా ఇలా చదువుకుంటామంటే అలా అర్థమవుతుంది అనమాట. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, మంచి రియాక్షన్, టెన్షన్ వచ్చింది. ఎందుకు టెన్షన్ వచ్చిందంటే, ఉరి అబ్బో ఇప్పుడు మనకేంట్రా శుభవార్త, అది ఆవిడకి వచ్చిన టెన్షన్. తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, బయటికని చెప్పట్లా, లోన్ అనుకుంటుంది దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివే. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొనుచుండగా, ఇవి ఆలోచిస్తుంది, బయట చెప్పలా, డైలాగ్ ఏం రాలా బయటికి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దాకా డైలాగ్ ఏం రాలా, ఓన్లీ ఆలోచిస్తుంది. మీరు ఏమనుకుంటారంటే మన స్కిట్లో వేస్తారు, ఆ శుభవచనం ఏమి అని. స్కిట్ ఏమన్నా అడిగిందా? అడగలా, ఆలోచించుకుంటుంది అంతే. కానీ మన స్కిట్ అలా వేసాం ఏదోది, ఆ స్కిట్టే మన మైండ్లో ఉంటుంది. ఆ మైండ్లో అంటే మరి అప్పుడు ఏమన్నదంటే ఆమె నేను ఎలా అన్నది అని క్వశ్చన్ వేస్తారు. ఆవిడేం అడగల, అడిగినట్లు ఉందా అక్కడ లేదో, ఆలోచించుకుంటుంది అంతే. లోన ఏమైనా ఉంటుంది అబ్బా అని అనుకుంటుంది. ఆలోచించుకునిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివే. ఈ కాన్వర్సేషన్ నడుస్తూ ఉంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పారు. ఇది కాన్వర్సేషన్ అండి. ఈ కాన్వర్సేషన్లో మనం 2 పాయింట్లు నేర్చుకోవచ్చు. ముందు ఒక పాయింట్ నేర్చుకున్నాం, ఏంటి? మేరీ ఈజ్ ఆనెస్ట్. మరియా యథార్థవంతురాలు, ఆనెస్ట్. తన లైఫ్ ఏంటో ఉన్నట్లుగా బాహాటంగా చెప్పుకున్నది. దేవుడు కూడా అదే సర్టిఫికెట్ ఇచ్చేశాడు. నెంబర్ 2 నేను గమనిస్తుంది ఏంటంటే, మేరీ ఈ కాన్వర్సేషన్ అంతా విన్న తర్వాత ఆమె అడిగేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని కదా, ఇది ఎలాగ సాధ్యము? ఎందుకు అడగలిగింది ఆ ప్రశ్న? ఎందుకు అడగలిగిందంటే, గబ్రియేలు దూత గారు చెప్పినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఎవరికి అర్థమవుద్దో తెలుసా? గబ్రియేలు దూత గారు ఇచ్చిన సమాచారం ఏదైతే అంటే చెప్తాను చూడండి. సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థములను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. దేవుని కుమారుడు నెంబర్ 1, తండ్రి అయినటువంటి దావీదు సింహాసనము నెంబర్ 3, యాకోబు వంశము నెంబర్ 4, దేవుని రాజ్యము. ఈ పదాలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి పదాలు. ఈ అంశాలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు మరియకిను దావీదు గారికి 1000 ఏళ్ళు గ్యాప్ ఉంది. మరియ గారికి మన దావీదు గారికి 1000 ఏళ్ళు. 1000 సంవత్సరాలు వెనకాల దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి నిబంధన, చేసిన నిబంధన ఎవరికి తెలుసు? మరియకి తెలుసు. ఎందుకు నాకు తెలుసు అనుకుంటున్నాను? గబ్రియేలు ఇలా చెప్పలా, ఏం లేదమ్మా, మరే మీ ముత్తాత గారు ఉన్నారు కదా దావీదు గారితో దేవుడు ఒక వాగ్దానం చేశాడమ్మా. ఆ వాగ్దానం ప్రకారం ఆయన సింహాసనం మీద ఒకను కూర్చోబెడతాడమ్మా, ఆయనే ఈయనని చెప్పలా, అలా చెప్పలా, స్ట్రైట్ అవే చెప్పేస్తున్నాడు గబ్రియేలుతో. ఏమో తెలుసా? ఆ సింహాసనం మీద ఈయన కూర్చుంటాడని. ఓహో, మా తాతగారైన దావీదు గారికి ఇచ్చినటువంటి వాగ్దాన పురుషుడు ఈయన అనమాట. అది ఆవిడకి అర్థమైపోయింది. అయితే మరియమ్మ గారి నుంచి యాకోబు అంటే పాత నిబంధనలో యాకోబుకి 1850 సంవత్సరాల గ్యాప్. 1850 సంవత్సరాల గ్యాప్.
1850 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యాకోబు గారితో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన ఈవిడికి తెలుసు. అందుకే డీటెయిల్స్లోకి వెళ్ళా, జస్ట్ చెప్పేసాడు అంతే. దూత చెప్పేస్తే అర్థమైపోయింది. నా రాజ్యాన్ని నేను కడతాను, నా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను. యెషయా భక్తుడి ద్వారా చెప్పిన మాట, ఆయన భుజముల మీద దేవుని రాజ్యము మోపబడును. ఈవిడికి తెలుసు. ఆ మాటలన్నీ వినేటప్పటికీ ఈ మరియమ్మ గారికి ఒక విషయం అర్థమైంది. ఇది దేవుని ప్రమేయముతో జరుగుతున్నటువంటి విషయం, ఇది దేవుని కార్యం అర్థమైపోయింది. సో దీంతో మనకి రెండో పాయింట్ వచ్చేది ఏంటంటే, మరియమ్మ గారు హోలీ స్క్రిప్చర్స్ని బాగా ధ్యానం చేసేది. ఆమె ఆనెస్ట్. రెండోది హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్. మొదటిది ఆనెస్ట్, యథార్థవంతురాలు. రెండోది హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్. దేవుని వాక్యంలో బాగా ఆమె చొచ్చుకుపోయి ఉంది. ఇక్కడే కాదు, మనం చాలా చూస్తాం. వాటిలో ఏ విధంగా వాక్యములోకి బాగా ఆమె ఇమిడిపోయిందో మనము గమనించగలుగుతాం. సరే చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ఒక్కళ్ళే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, పని కూడా కాదు, ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతున్నారు. దేవా, కష్టాలు చాలా ఎక్కువైపోయినాయి ప్రభా, ఏంటో ప్రభా, ఒక్కసారి నువ్వు దర్శనం ఇవ్వు ప్రభా, ఒక్కసారి నువ్వు మాట అను ప్రభా, నాకు గొప్ప ధైర్యం వస్తుంది ప్రభా అని అంటున్నారు. మీరు అర్థమైందా? చాలా భారంతో ప్రార్థన చేస్తున్నారు, కళ్ళం నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అయితే కళ్ళు మూసుకొని అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మో అనే స్వరం అనబడింది అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి నాకు. మీరేం చేస్తారు చెప్పండి నాకు. పరిగెట్టుకుంటా బయటకు వచ్చేసేసి గావు క్యాప్ పెట్టి అరుస్తారు లేదా? అర్థమైందా? మరియమ్మ అలాగ ఒక అతను వచ్చి మాట్లాడితే ఆమె బయటికి పారిపోయిందా? పారిపోలా. జాగ్రత్త వినండి. మరియమ్మ దగ్గర నుంచి చాలా ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. మరియమ్మ దేవుడితో మాట్లాడటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, దేవుని మాటలు వినటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో ఎదురు నిలబడి మాట్లాడగలిగే 16 ఏళ్ల దమ్మున్న అమ్మాయి. మామూలు విషయం కాదండి అది. మీకు ఇది ఎంతసేపు పట్టుతుందో నాకు తెలియదు అర్థం అవడానికి. దేవుని ముందు నిలబడి మాట్లాడటానికి, అంటే గబ్రియల్ దూతతో దేవుడో మనకు తెలియదు అప్పటికే. ఆ విధంగా ముందు నిలబడి మాట్లాడటానికి దమ్ముంది ఆవిడికే, అడగటానికి దమ్ముందే. ఎంత పవిత్రత ఉంటే, ఎంత వాక్యపు ఆధారం ఉంటే, ఎంత వాక్యములో చొచ్చుకుపోతే ఆ విధంగా నిలబడి మాట్లాడగలుగుతుంది. మామూలు విషయం కాదు అది. ఒకవేళ మీకే కనుక అలాంటి దర్శనం కలిగితే, దీన్ని దర్శనం అంటారు. యోసేపు గారికి వచ్చింది స్వప్నం, కళ. ఈమెకు వచ్చింది దర్శనం. అది స్వప్నం, కళ ఎందుకంటే ఆయన పడుకొని నిద్రపోతున్నాడు. ఇది దర్శనం ఎందుకంటే ఇవిడు లేస్తుంది. యోసేపుకి స్వప్నం సరిపోద్ది ఎందుకంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన లోబడాలంతే. కానీ మరియకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, డిస్కషన్ జరగాల. మరియతో దేవదూత మాట్లాడాలి. మరి ఏమంటావు నువ్వేమంటావు? నీకు ఓకేనా? నువ్వు ఓకేనా? నువ్వు ఓకే అంటే దేవుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు. దేవుడు కోరిక ఏంటంటే నీ గర్భాన్ని దేవుడు అద్దెకు అడుగుతున్నాడు, ఇస్తావా? విల్ యు గివ్? మరియమ్మ ఒప్పుకుంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్ది, ఒప్పుకోకపోతే స్టార్ట్ అవుదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితంలోకి రావడానికి రాత్రనక పగలనక బయట నిలబడి తలుపు తట్టుచూ ఉండేది ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటే లోనకు వస్తానికి. లోనకు వచ్చిన తర్వాత ఆదేశాలు ఇస్తాడు. బయట ఉన్నప్పుడు అడుక్కుంటాడు ఆయన. చెప్పడం నాకు బాగా అనిపించట్లా, కానీ జరిగేది అది. బయట ఉన్నప్పుడు ఆయన అడుక్కుంటాడు, కానీ లోనకు వస్తే ఆయన ఆదేశాలు ఇస్తాడు. అదే ఆయన చేసేటువంటి పని. సో మరియమ్మని ఇప్పుడు అడుగుతున్నాడు, అమ్మా ఏమంటావు నువ్వు అని. అయితే ఆ స్థాయికి రాగలిగింది మరియమ్మ గారు. ఇంకేముంది? అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇది ఎలాగా జరుగునని దూతతో అనగా, ఇప్పుడు చూడండి దూత ఇచ్చేటువంటి జవాబు. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. జాగ్రత్తమేనండి. మరియమ్మ గారు ఏ కాలంలో బతుకుతున్నారు? పాత నిబంధన కాలం. ఏ కాలం? పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఇంట్రడక్షన్ అయ్యిందా? అవలా.
అవలా ఆ ఇంట్రడక్షన్ పూర్తిగా అవ్వలా. కానీ గబ్రియల్ దూత గారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 16 ఏళ్ల అమ్మాయికి, పాత నిబంధన కాలంలో బతుకుతున్న అమ్మాయికి గబ్రియల్ దూత త్రిత్వాన్ని గురించి చెప్తూ ఉంటే ఆమెమి సందేహపడలేదు. ఏంటి సార్ త్రిత్వం గురించి మాట్లాడుతూ అంటే, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్ముడు గురించి చెప్తున్నాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను, అది తండ్రి. నీకు పుట్టబోయేవాడు దేవుని కుమారుడు, అది యేసయ్య. త్రిత్వాన్ని చక్కగా అట్టిపండు తోలొడిచినట్టు ఒలిసి చెప్తున్నాడు గబ్రియల్ దూత. ఇది పౌలు చెప్పిన మాట కాదు, పేతురు చెప్పిన మాట కాదు, గబ్రియల్ దూత ద్వారా దేవుడు పంపించినటువంటి విషయం అదే. దాంట్లో ఇంకా కలిపేది లేదు, తీసేదేం లేదు. ఇక ఇది పరిస్థితి అని అంటే, పరిశుద్ధాత్ముడు ఎవరో? సర్వోన్నతుడు అంటే నాకు తెలుసులే, మరి పుట్టబోయేవాడు దేవుని కుమారుడు ఎలా అవుతాడు? ఈ ప్రశ్నలు వేయలే ఆవిడే. షీ డిడ్ నాట్. దేవుని వాక్యాన్ని వినగానే అంగీకరించగలిగే దమ్ము దేవుడికే. మామూలు విషయం అండి అన్నీ. 16 ఏళ్ళ అమ్మాయి, మళ్ళీ 16 ఏళ్ళ అమ్మాయి, 10వ క్లాస్ అమ్మాయి. 10వ క్లాస్ అమ్మాయి ఎంత పరిపక్వత చూపిస్తుందో చూడండి, ఎంత ఆత్మీయమైనటువంటి ఉత్కృష్టతలో ఉందో చూడండి. 16 ఏళ్ళ అమ్మాయి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పను. మీరు ఒకవేళ అండర్లైన్ చేసుకోవటం అలవాటైతే, మీ దగ్గర 4 పెన్నులు ఉంటే 4 పెన్నులు ఉపయోగించి అండర్లైన్ చేయండి. దేన్ని? ఈ మాటనే. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు తన నోటితో ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా జరగాల్సిందే, దేవుడి మాట. అయితే 2 రుజువులు తీసుకుంది ఎవరో? మరియమ్మ గారు. రుజువు నెంబర్ 1, గొడ్రాలు ముసల్దే, ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయిందంట, 6వ నెల అంట. ఇది ఎవిడెన్స్ నెంబర్ 1. ఇది దేవుని మాట అంట, ఇది నిరర్ధకము కాదంట. ఇది ఎవిడెన్స్ నెంబర్ 2. ఈ 2 మాటలు సరిపోయినాయి ఎవరికి? మరియమ్మకి. సింగిల్ డిస్కషన్ ఇదే, 2-3 సార్లు రాలా, ఒక్కసారే జరిగింది ఇదే. గబ్రియల్ దూత వచ్చాడు, సింగిల్ డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో ఈ మాటలు జరిగాయి. జరిగిన తర్వాత అందుకు మరియ 38వ వచనం, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంటే ఆ కాన్వర్జేషన్లో ఇది దేవుడి నుంచి వచ్చిందని, ఇది దేవుని ప్రణాళిక అని, ఆ ప్రణాళికలో దేవుడు నన్ను ఇముడ్చుకున్నాడని, ఇది దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పని, ఇది యాకోబు గారికి ఇచ్చినటువంటి నిబంధనకు నెరవేర్పని, ఇది రాజులకు రాజు ఈ లోకంలోకి రావడానికి దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తల మాటకి జవాబని ఎంత స్పష్టంగా ఆమె నమ్మేసి, మన ఎలిజబెత్ అమ్మకు కూడా జరిగిందంట, ఇది దేవుని కార్యమంట. కాబట్టి ఇక నేను చెప్పేదేమంది, ఓకే సార్ అనేసింది. నేను ఒక మాట చెప్తాను మీకు, ఈమె ఓకే అని చెప్పడం దేనికి సమాధానం చెప్తాను. ఎలా అంటే, మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో ఉన్నారు, పెద్దోళ్ళు లేకపోతే యవనస్తులే అనుకుందాం, ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి గుండెపోటు వచ్చింది, గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళకి యాంజియోగ్రామ్ ఏదో చేస్తారు. చేసిన తర్వాత ఏమన్నారంటే, ఏమండి వెంటనే ఆపరేషన్ చేసేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, ఆలస్యం అయితే కనుక కష్టం అని అంటారు. అన్న తర్వాత మరి ఎంత అవుతుంది అదేనంటే మీరు రెడీ అవుతుంది. తర్వాత డాక్టర్ గారు ఇంకో పని చేస్తారు, ఒక కాగితం తీసుకొచ్చి, ఏమంటే దీని మీద సంతకం పెట్టాలి. ఇది ఎందుకండి? ఏమి లేదండి, మేము ఆపరేషన్కి తీసుకెళ్తున్నాం కదా, మేము సాయశక్తుల కృషి చేస్తాం, మేము అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటాం, అయినప్పటికీ గ్యారంటీ లేదు. ఈయన టేబుల్ మీద పోవచ్చు, ఆయన పోతే బాధ్యత మాది కాదు, ఆయన పోతే నన్ను తప్పు పట్టకూడదు,
ఆ విధంగా మీరు అంగీకరిస్తూ సంతకం పెడితే మేము ఆపరేషన్ చేస్తాం. మీరు సంతకం పెట్టను అన్నారనుకోండి, ఆపరేషన్ చేయం. ఇప్పుడు దాని మీద సంతకం పెడితే అర్థం ఏంటి తెలుసా? మా నాయన పోయినా పర్లా, మా ఆవిడ పోయినా పర్లా, మా ఆయన చచ్చిపోయినా పర్లా, నా కొడుకు చచ్చిపోయినా పర్లా, నా కూతురు చచ్చిపోయినా పర్లా, మీరు ఆపరేషన్ చేయండి అని సంతకం పెడతాం అన్నమాట. ఇక్కడ మరియా ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అంటే అర్థం ఏంటి తెలుసా? నన్ను రాళ్లతో కొట్టి చంపినా పర్లా, సంతకం పెట్టేసింది. మీకు అర్థమైందండి? ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడూ మనల్ని కోరుకునేది పర్సంటేజ్ ఆఫ్ కమిట్మెంట్ కాదు. అంటే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవటంలో స్థాయిలు ఉండవు, స్థాయిలు అస్సలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, కింద కూర్చున్న మీకెంత సమర్పణ ఉండాలో నాకు కూడా అంతే ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే సమర్పణ విషయంలో నాకెంత ఉంటుందో మీకు కూడా అంతే ఉండాలా, ఏం తేడా ఉండకూడదు. సమర్పణ అందరికీ ఒకటే. సమర్పణ 100కి 100 దేవుడు చెప్పినటువంటి మాటకి నేను లోబడి ఉండిపోతా, ఇది సమర్పణ. మీకు ఒక బయట లోకంలోంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశానికి కింద ఒక దీవి ఉంటుంది, దాని పేరు శ్రీలంక. అర్థమైందా? శ్రీలంకలో ఉత్తరం అంతా కూడా తమిళులు ఉంటారు, కింద అంతా కూడా సింహలీలు ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు గొడవే. ఉత్తరాన్ని ఉండేటువంటి తమిళులు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు ప్రత్యేక దేశం కావాలి అని కొట్లాడారు. అర్థమైందా? దీనికి తమిళనాడు నుంచి చాలా రకాలైనటువంటి వాళ్ళకి సహాయాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించి ఒకడున్నాడు, ఆడు చచ్చిపోయాడండి. ఆడి పేరు ప్రభాకరన్. ఈ ప్రభాకరన్ ఉత్తర శ్రీలంకలో భయంకరమైన గందరగోళం చేస్తున్నారని జాగ్రత్త. 7 దేశాల నుంచి సైనికులను పంపించారు. ఎన్ని దేశాలు? 7 దేశాలు. అందుట్లో అమెరికా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఉదాహరణ చెప్తాం, ఇండియా ఉన్నది. ఇన్ని దేశాల నుంచి సైనికులను పంపించారు. ఎందుకో తెలుసా? ఒక్కడిని పట్టుకోవడానికి. 3 నెలలు పట్టుకోలేపారు వాళ్ళు. 3 నెలలు ఎదిరిచ్చాడు. 3 నెలల తర్వాత దొరికాడు ప్రభాకర్ అని చంపేశారు, అయిపోయింది. అయితే వాళ్ళు ఈడు ఒక్కడు 7 దేశాల నుంచి సైనికులు వచ్చాం, 3 నెలలు పోరాడాడు, ఈడి సైన్యం ఎంత ఉంటుందో అని వెతుకులాడితే జాగ్రత్తగా వినండి, వాడి సైనికులు 300 మందే. 300 మంది 7 దేశాల సైనికుల్ని ఎదిరించగలిగారు. పైగా ఈ 300 మంది వయసు వింటే పిచ్చెక్కుద్ది మీకే. అతి పెద్ద వయసు 21 సంవత్సరాలు, అతి చిన్న వయసు 16 ఏళ్ళు. 16 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళు మధ్యలో ఉన్నటువంటి 300 మంది కుర్రోళ్ళు 7 దేశాల సైనికుల్ని ఎదిరించి తమ నాయకుడైన ప్రభాకరన్ని 3 నెలలు కాపాడారు. అయితే ఒకడిని పట్టుకున్నారు. అరే అసలు మీ సైనిక ఈ తర్బీదంతా ఎలా జరుగుద్దిరా అంటే, సార్ 9, 10, 11 ఈ వయసులో మేము రిక్రూట్ అవుతాం. 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు. 9 ఏళ్ళు అంటే 4వ క్లాసు, 10 ఏళ్ళు అంటే 5వ క్లాసు, 11 ఏళ్ళు అంటే 6వ క్లాసు. 4, 5, 6 తరగతి కుర్రాళ్ళని తీసుకెళ్తారంట. వాళ్ళకి 3 ఏళ్ళు బాంబులు ఎలా పేల్చాలి, గన్ ఎలా పేల్చాలి, జూడో కరాటే ఎలా అన్నీ నేర్పిస్తారు. 14 ఏళ్ళకి అయిపోద్ది. 15వ ఏట కానీ 16వ ఏట కానీ రిక్రూట్ అవుతారు. రిక్రూట్ అయ్యేటప్పుడు వాళ్ళని అడిగేటువంటి చివరి ప్రశ్న, అరే ప్రభాకరన్ గారి కోసం బతుకుతావా? బతుకుతా. ప్రభాకరన్ గారి కోసం చచ్చిపోతావా? చచ్చిపోతా. ఆయన్ని కాపాడటానికి ఏం చేస్తావు? ఏమన్నా చేస్తా. ఒకవేళ ఆయన్ని కాపాడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు నిన్ను పట్టుకుంటే ఏం చేస్తావు? నాకు తెలియకుండా సమాచారం బయట పెడతానేమో అని నా జోబులో ఉన్న గన్ను తీసుకొని నన్ను నేను కాల్చుకుంటా. వెరీ గుడ్. ఒకవేళ నీ చేతిలో వెనక్కి లాగేస్తే ఏం చేస్తావు? సార్ నాకైతే బతకాలని లేదు. వెరీ గుడ్. చచ్చిపోవాలందా? వెరీ గుడ్. అయితే పని చేయి, ఈ దండ వేసుకొని ఒక దండ వేస్తారు. అదేంటంటే ఒక నల్ల తాడు దండేస్తారు. ఆ తాడుకి ఇక్కడ ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది, క్యాప్సూల్. ఆ ట్యాబ్లెట్ ఇక్కడ ఉంటుంది కదా, ఎవరైనా పోలీసులు పట్టుకొని వెనక్కి లాగేస్తే అప్పుడు ఇలా తల వంచి అని అంటే ఈ ట్యాబ్లెట్ నోట్లోకి వచ్చి పడుతుంది. దాన్ని కొరికితే
27 సెకండ్లలో చచ్చిపోతాడు కొరికితే. ఎందుకంటే దాంట్లో ఉండేది పొటాషియం సైనైడ్. నోటికి తగిలితే 27వ సెకండ్ ఆడు చచ్చిపోయి ఉంటాడు. కాబట్టి ఈ 300 మందికి ఆ దండ ఉంది. అందుకే ప్రభాకరాన్ని కాపాడగలిగారు. యేసు ప్రభువారు మనకి దండ ఆయన ఇలా, ఆయన ఎంత మంచివాడు తెలుసా? నువ్వు నన్ను వెంబడించగోరితే నీకు నువ్వే దండేసుకొని నా వెనకాల రా అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట, మీలో ఎవరైనా నన్ను వెంబడించగోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదనుకొని మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించండి. మరియమ్మ గారు దండేసుకొని యేసు ప్రభు వెనకాల వచ్చేయడానికి ఇష్టపడింది. అందుకే ఆమె అంత గొప్పది అవ్వగలిగింది. టోటల్ డెడికేషన్, పరిపూర్ణంగా సమర్పణ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకెళ్దాం. 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి. ఎందుకు వెళ్ళింది త్వరగా ఆ ఊరికి? ఆ ఊర్లో ఎవరున్నారు? ఎలిజబెత్ అమ్మ ఉంది. ఎలిజబెత్ అమ్మను చూడటానికి వెళ్ళింది. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, కొంచెం మీరు చలాకీగా జవాబు చెప్పండి. ఎలిజబెత్ అమ్మకి మరియమ్మకి తెలిసిన సమాచారం ప్రకారం, జాగ్రత్త వినండి, ఎలిజబెత్ అమ్మకి మరియమ్మకి తెలిసిన సమాచారం ప్రకారం పుట్టేది ఎవరో? నేను మీకు ఒక చిన్నది మధ్యలో పెట్టాను, అది మర్చిపోతున్నారు. మరియమ్మ గారికి తెలిసిన సమాచారం బట్టి, మరియమ్మ గారికి తెలిసిన సమాచారం బట్టి ఎలిజబెత్ అమ్మకి పుట్టేది ఎవరో? మళ్ళీ చెప్తున్నా, మరియమ్మ గారికి తెలిసిన మీరు వెంటలా, మీ మొహం చూస్తే నాకు అర్థమవుతుంది, వెంటలా మరియమ్మ గారికి తెలిసిన దాన్ని బట్టి, మీకు తెలిసిన దాన్ని బట్టి నేను అడగట్లా. హలో, మీకేం తెలుసు అని నేను అడగట్లా. మరియమ్మ గారికి అప్పటికి ఎలిజబెత్ అమ్మకి పుట్టేది ఎవరని తెలుసు? ఓ అబ్బాయి. ఎవరో? ఓ అబ్బాయి, అంతే. ఓ అబ్బాయి. ఆడు పోటుగాడు అవుతాడని, లేకపోతే ఆడు యేసుప్రభుకి బాప్తీసం ఇచ్చేవాడని, ఆడు పెద్ద మహానుభావుడు అవుతాడని ఏమీ లేవు. అక్కడ సమాచారం ఉందా? ఒకడన్న మాట తెలుసా, ఒక కుమారుడు అంతే. ఏంటిదే? ఓ కొడుకు. ఎలిజబెత్ అమ్మకు పుట్టేది ఎవరు? ఓ కొడుకు. మరియమ్మకు పుట్టేది ఎవరు? లోకరక్షకుడు. ఈ క్లారిటీ ఉందా లేదా? మరియమ్మకే నీకు ఓ కొడుకునిస్తాను అనలా, నీలో పుట్టేవాడు లోకరక్షకుడు. ఎలిజబెత్ అమ్మకు పుట్టేది ఎవరు? ఓ కొడుకు. ఎలిజబెత్ అమ్మకు పుట్టేది ఎవరు? ఓ కొడుకు. మీరు చూడండి, నేను అంత మామూలు భాష ఉపయోగిస్తున్నాను, మీరు పవిత్ర భాషలోకి వెళ్తున్నారు. ఎలిజబెత్ అమ్మకు పుట్టేది ఎవరు? ఓ కొడుకు. మరియమ్మకు పుట్టేది ఎవరు? లోకరక్షకుడు. అర్థమైందా? మీరే మరియమ్మ అనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలు రేంజే వేరే. అదవుతుంది, కాళ్ళు నేల మీద పెట్టరాక అంతే. హలో, నేను ఎవరనుకున్నావు? లోకరక్షకుడు అమ్మ, నువ్వు మామూలు. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? అలా ఉంటాను లేదా? అయితే మరియమ్మ ఏం చేసింది తెలుసా? లోకరక్షకుడిని కడుపులో పెట్టుకొని ఎంత దూరమో మనకు తెలీదు, అంత దూరం ప్రయాణం అయిపోయి ఎవరిని కలిసింది? ఎలిజబెత్ అమ్మని కలిసింది. ఎలిజబెత్ అమ్మ ఎవరో? ఓ అబ్బాయికి తల్లి. ఈవిడెవరో? లోకరక్షకుడి తల్లి. ఆ మైండ్లో ఆ మాటలు మాత్రం తీసేద్దు. వెళ్ళి ఆవిడతో మాట్లాడుతుంది. అంటే మరియమ్మ గారికి ఏమన్నట్లు అర్థం మీకు? తగ్గింపు. ఎంత చక్కగా చెప్పేశారు చూసారా? తగ్గింపు, హ్యూమిలిటీ. ఇప్పటికి 3 లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఆనెస్టీ, యథార్థత. రెండోది హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్, వాక్యములో చొచ్చుకుపోయింది. మూడోది హంబుల్, హ్యూమిలిటీ, వినయము కలిగింది. ఆమెకి ఆ తగ్గింపు ఉంది కాబట్టి వెళ్తే చూడండి, లోనకి వెళ్ళంగానే కడుపులో ఉన్నటువంటి యోహాను గందరగోళం చేశాడు. ఎవరి కడుపులో? ఎలిజబెత్ అమ్మ కడుపులో. ఎలిజబెత్ అమ్మ లేచి నిలబడి మాట్లాడేసింది, అద్భుతంగా మాట్లాడేసింది. అమ్మో, నా ప్రభు తల్లే మా ఇంటికి వచ్చేసింది, నా ప్రభు తల్లే మా ఇంటికి వచ్చేసింది. ఉన్నాయా మాటలు? నా ప్రభు తల్లే. ఆ మాటలు చూడండి, బాగుంటుంది. సరే,
స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఈ మాటలు వింటే మీకైతే ఏమొస్తుంది? మీరే మరీ అయితే పర్లేదండి, కవరింగ్, అవునా కదా? గర్వం వచ్చేయాలా, కానీ ఆ గర్వం అస్సలు లేదు. మరి వయసు ఎంత? అది మర్చిపోవద్దు. ఏదోది 16 ఏళ్ళ అమ్మాయికి ఎంత పరిపక్వత ఉందో చూడండి. అసలు అంత పెద్దవాడే. ఎలిజబెత్ అమ్మ వయసు ఎంత? 55 ఏళ్ళు. ఈ వయసు ఎంత? 16 ఏళ్ళు. 55 ఏళ్ళ ఆవిడ 16 ఏళ్ళ అమ్మాయిని ఈ విధంగా మాట్లాడితే ఊరుకుంటా అంటే ఏదో దేవుడి కనికరం, ఏదో కవరింగ్ ఇవ్వాలి కదా. లేదు, చాలా కూల్గా ఉంది, ఏమీ టెన్షన్ లేదు, ఉప్పొంగిపోవడం అనేది లేదు. నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే, విశ్వాసులైనటువంటి మన వాళ్ళు విశ్వాసంలో కాస్త ఎదుగుదల రాగానే, ప్రభు కృపను బట్టి కాస్త ఫలం కనబడంగానే, ప్రభు కృపను బట్టి కాస్త వెలుగింపు రాగానే ఇక నేల మీద ఉండరాళ్ళు. అసలు అంతే, ఉండరు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. మనము పవిత్రత పోగొట్టుకోవడానికి మొదటి కారణం అదే. వ్యభిచారం చేయక్కర్లా, దొంగతనం చేయక్కర్లా. మనలో వచ్చేటువంటి గర్వం ఎవరికి కనబడదు. గర్వం అనేది ఎంత దరిద్రమైన పాపం అంటే, గర్వం ఉన్నవాడు సాతానికి సొంత తమ్ముడు చెల్లి. ఏసార్ అంటే ఆడి గర్వంతోనే పడ్డాడు ఆడు అక్కడ పరలోకంలో. సొంత తమ్ముడు చెల్లి చాలా భయంకరం. అది అస్సలు రానివ్వకూడదు. నువ్వు ఏది కాదో అది అనుకోవడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు ఏదో అది నీవే సంపాదించుకుంటే వచ్చిందనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అవుట్. నువ్వు కట్టుకున్న ఇల్లు, నీకున్నటువంటి అందం, నీకున్న బట్టలు, నీకున్న కారు, నీకున్న డబ్బు, నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి విజయం, నీకు వచ్చినటువంటి ఏదైనా సరే దాన్ని దేవుడికి నువ్వు అంటకట్టి ఉంటే గ్రౌండ్ అంటావు, లేకపోతే లేదు. అయితే నెక్స్ట్ ఎలిజబెత్ ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు మరియమ్మ గారు మాట్లాడుతున్నారు. అప్పుడు మరియ ఇట్లా నేను జాగ్రత్తగా, నేను కావాలని అవుతున్నాను, మీరు ఫీల్ అవ్వాలి, మీరు ఊహించుకోవాలి, దాన్ని ఆ సీన్ని ఊహించుకోవాలి. అందుకే నేను సేపు అవుతున్నాను. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము అని ఒకవేళ మనము చేతులు గీతులన్నీ ఊపిస్తూ చూపిస్తే, నా ప్రాణం అంటే చెయ్యి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి నాకు. నా ప్రాణం అంటే ఎక్కడికి వెళ్తుంది చెయ్యి? సూపర్, నా ప్రాణం, అంతే కదా. నా ప్రాణం మరియ మాట్లాడుతుంది అనుకుందాం. నా ప్రాణము ప్రభువుని గణపరుచుతున్నది. చిన్న మాట చెప్తాను, కొంచెం తెలివితేటలోపైకి చెప్పండి. నా ప్రాణం అన్నప్పుడు చెయ్యి ఎక్కడ వేస్తుంది, ప్రభువు అన్నప్పుడు చెయ్యి ఎక్కడ వేస్తుందో చెప్పండి నాకు. కడుపు మీద వేస్తుంది చెయ్యి, కడుపు మీద వేస్తుంది చెయ్యి. నా ప్రాణము నా ప్రభువుని గణపరుచుచున్నది. మనమైతే చెయ్యి పైకి చూపిస్తాం, ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి. కానీ మరికి ప్రభు అక్కడ లేడు. ఎక్కడున్నాడు? కడుపులో ఉన్నాడు. మీకు అర్థమవుతుంది అదే? అసలు అది ఊహించుకుంటుంటే నా పిచ్చ భయం వేసిపోతుంది తెలుసా. 16 ఏళ్ళ అమ్మాయి ఎలా హ్యాండిల్ చేసింది దాన్ని. హౌ కుడ్ షీ డూ దాట్? నా ప్రాణం నా ప్రభువుని కనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ ఇక్కడ చేస్తుంది మళ్ళీ. నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. నా రక్షకుడైన దేవుడు కడుపులో ఉన్నాడు. నా దేవుడు ఆయన, నా రక్షకుడు ఆయన. నా రక్షకుడు అంటే మరి ఏమవుతుంది చెప్పండి నాకు. పాపి, నా పాపములో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేవాడు నా కడుపులో ఉన్నాడు. మరియమ్మ నేను దేవుడని ఒప్పుకోట్లా, మరియమ్మ నేను దేవతను ఒప్పుకోట్లా, మరియమ్మ నేను పాపము లేని దాన్ని అని అంటలా, నేను కన్యనే, నేను కాదనట్లా. కానీ ఆదాము నుంచి వచ్చినటువంటి పాపం నాలో ఉన్నదే, ఆలోచనల ప్రకారం నాలో పాపం ఉన్నదే.
కాబట్టి నేను ఆ విధంగా నేను పాపిని, ఈ పాపం నుంచి నన్ను ఎవరు రక్షించాలి? ఆ దేవుడే. ఆ దేవుడు ఇప్పుడు నా కడుపులోకి వచ్చి పడ్డాడు. ఏం బ్యూటిఫుల్ థియాలజీ అండి ఆవిడదే, ఎంత గొప్ప థియాలజీ అండి అది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరం వాళ్ళు నన్ను ధన్యురాలు అందురు, ఆయన నామము పరిశుద్ధం. ఆమె తన గురించి కరెక్ట్గా చెప్తుంది. ఎస్, నన్ను ప్రజలందరూ కూడా ధన్యులు అంటారు. ఎంత కాలమైతే రెండో రాకడ దాకా ఉంటుందో ఆ కాలం దాకా నన్ను గుర్తు పెట్టుకుంటారు. ఇది పరిశుద్ధ కార్యం, ఇది దేవుని కార్యం. ఇది నేను కాలు రెగరేసుకునేది కాదు, నేనేదో సాధిస్తే వచ్చేది కాదు. ఎంత బాగా చెప్పిందో. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఇప్పుడు పూర్వకాలంలో పాత నిబంధనలు ఇప్పుడు కూడా మనం చేసుకుంటే బాగుంటుంది. ఇది అలవాటు ఏంటనంటే, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి బైబిల్ భక్తులు చేసే పని ఏంటంటే, వాళ్ళు బైబిల్ చదువుకొని ఆ బైబిల్ చదువుకున్న దాంట్లోంచి విషయాల్ని ప్రార్థనగా మార్చడం. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు, ఎలా ఉంది మీ కుటుంబం పరిస్థితులు బాగున్నాయా అని అడిగాం అనుకోండి. అదేనండి, నేను మొన్నే ఉద్యోగం నుంచి రిజైన్ చేశాను అంటే నాకు తలనొప్పి వస్తుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటి, నేను చెప్పాడు. తర్వాత బ్రదర్ గారు, మరి మీ వైఫ్ పిల్లలు ఎలా ఉన్నారు? అదేలేనండి, మొన్నే నేను కారు తీసుకున్నాను. మీరు నవ్వొద్దు, ఇప్పుడు మిమ్మల్ని ఇరికిస్తాను. నేను అక్కడే ఖచ్చితంగా ఇరికిస్తాను మిమ్మల్ని. ఎలా అంటే, బైబిల్ చదివినప్పుడు ఎవరు మనతో మాట్లాడుతున్నారు? కదా కదా బాగానే చెప్పారు, లేకపోతే చిలకబలక అయితే కరెక్టే కదా. బైబిల్ చదువుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు ఈరోజు ఉదాహరణకి కీర్తనలు 23 చదివారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చికల చోట్ల ఆయన పరు చదివారు. అంటే దేవుడు నీతో మాట్లాడా? ఇప్పుడు మీరు ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడిన తర్వాత నువ్వు ప్రార్థన చేసేప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడిన దానికి అనుగుణంగా మాట్లాడాలి. నీ సొంత సొల్లు వేసుకోవాలా? చెప్పు నాకు, ఇప్పుడు చెప్పు నాకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దేవుడు నీతో చెప్తా, ప్రభా ఏంటో ప్రభా అంటే ఏమన్నా అప్పుడు ఇప్పుడే కదా నేను చెప్పింది, నేను నీ కాపరని ఇప్పుడే కదా నేను చెప్పింది. మరి నేను చెప్పినందుకు పోయినట్టేనా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? బైబిల్ చదివావా? చదివా. వాక్యం ధ్యానం చేశా. అది అయితే ప్రార్థన చేశా. దీనికి దానికి ఏం లింక్ లేదు. మీకు ఆదివారం ఆరాధన జరుగుద్ది కదా. మీకు మాట చెప్పమంటారా? మీరు ఆదివారం ఇక్కడ ఆరాధన చేస్తారు కదా, వ్యక్తిగత ఆరాధన. ఈరోజు చేసిన ఆరాధన రికార్డ్ చేసి సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ రికార్డ్ చేశానుకో, సేమ్ ఉంటుంది. ఏం తేడా ఉండదు. సంవత్సరం క్రితం నేను మట్టి పెంటలో ఉన్నాను, కడుపులో మురదలో ఉన్నాను, నువ్వు పైకి తీసుకొచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఇప్పుడు కూడా అదేదో కిందకి పైకి మెట్లు వేసుకున్నట్లు ఆరాధించడానికి పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోయినట్లు. ఏంటి సార్ ఇది? ఏంటిది? వాక్యానుసారంగా ప్రార్థన ఉండాలి కదా. యేసు ప్రభు అంతటి వాడే అతి భయంకరమైన పరిస్థితుల్లో తాను ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు వాక్యాన్ని ఉపయోగించాడు. నా దేవా ఎందుకు నా చేయి విడిచావు? కీర్తనలో 22 చెప్పాడు ఆయన. సాతానుడు వచ్చి యేసు ప్రభుని ఈ రొట్టెలు చేసుకో అని అంటే సొంత జ్ఞానం ఉపయోగించలా, వాక్యాన్ని కోట్ చేశాడు. వాక్యాన్ని చదివేసి పక్క పడేలా మరియమ్మ గారు కూడా వాక్యాన్ని ప్రార్థనగా మార్చడం అంటే ఏంటో తెలుసు ఆవిడికి. ఎందుకు చెప్తున్నాను? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఇది ఎక్కడి నుంచి తెచ్చింది? 103వ దావీదు కీర్తన తీయండి. 103వ దావీదు కీర్తన 17-18 వచనాలు. 17-18 వచనాలు. ఆయన నిబంధననైనా గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప
యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమును నిలుచును. పాపం మీకులాగా మరియమ్మ గారికి బైబిల్ లేదు. మీకులాగా జయన్ ప్రేయర్ ఫెలోషిప్లో లాగా ఇలాగ వీక్లీ నోట్బుక్లు ఇచ్చి మీకేమి ఆవిడికి చెప్పలా. పాపం ఎప్పుడో వాక్యం విన్నదే 103వ కీర్తన. ఆ వాక్యంలో 17, 18 వచనం మనసులో పెట్టుకుంది. ఈరోజు ఎలిజబెత్ అమ్మగారు ముందున్నప్పుడు ఆ మనసులో పెట్టుకున్నటువంటి ఆ వాక్యం బయటకు వస్తుంది. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన. అది మరియమ్మకున్నటువంటి విషయం. 16 ఏళ్ల అమ్మాయి చేసేటువంటి పని. నెక్స్ట్ 51వ వచనం. ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను వారి హృదయములు ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసిన. ఊరిన చిన్న మాట అడుగుతున్నాను. ఈ ప్రార్థన వింటూ ఉంటే, ఏది మరియమ్మ గారు చేసే ప్రార్థన, ఇలాంటి ప్రార్థనే ఎవరన్నా చేసినట్లు గుర్తొస్తుందా? హన్నా. మీరు హన్నా ప్రార్థన వినండి, ఆ తర్వాత మరియమ్మ ప్రార్థన వినండి. ఓషి అమ్మగారు అక్కడి నుంచి కాపీ కొట్టారు, చాలా అర్థమైపోద్ది. అంటే నేను కాపీ కొట్టిందని మీతో సరదాగా చెప్పాను, కానీ నేను గట్టిగా చెప్పగలిగేది ఏంటంటే, హన్నా ఎప్పుడో జీవించింది, ఎప్పుడో సుమారు 1050 సంవత్సరాల క్రితం జీవించింది. అప్పుడు ఆవిడ చేసినటువంటి ప్రార్థన ఎవరో రాశారు, దాన్ని ఎవరో వినిపించారు. ఎవరికి? మన మరియమ్మ గారికి. అది మనసులో పెట్టుకుంది. ఆ ప్రార్థనని కొంచెం అటు ఇటు మార్చి ఈమె ప్రార్థన చేయగలిగింది. సూపర్ అండి, అసలు సూపర్ అండి. 16 ఏళ్ల అమ్మాయికి సూపర్. అసలు ఎవరున్నారండి మనలో అలాంటి వాళ్ళు? ఎవరున్నారు? నెక్స్ట్ 54-55. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు. అబ్రహాం గారికి మన మరియమ్మ గారికి ఎంత వ్యవధి గ్యాప్ ఉందో తెలుసా? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన గుర్తు తెచ్చుకొని ఆ నిబంధన నెరవేరుతుంది ఇప్పుడు అని బాహాటంగా చెప్పగలిగిందే 16 ఏళ్ల అమ్మాయి. వాక్యంలో ఎంత ఇరుక్కుపోయిందో చూడండి, వాక్యంలో ఎంత ఇమిడిపోయిందో ఆయన చూడండి. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసి, అబ్రహాము, ఇశ్రాయేలు, దావీదు, ఇన్ని పేర్లు చరిత్రలో ఉన్న వాళ్ళ పేర్లు ఉపయోగిస్తుంది ఆవిడ. ఆ పేర్లను బట్టే ఆవిడ ప్రార్థన చేయగలుగుతుంది. సో ఇప్పటికి మన ఎన్ని విషయాలు తెలిసినాయి? నెంబర్ 1, ఆనెస్ట్, యథార్థవంతురాలు. నెంబర్ 2, హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్, వాక్యములో బాగా ఇమిడిపోయింది. నెంబర్ 3, హంబుల్, చాలా హంబుల్, వినయం కలిగింది. అంతేకాదు ఆమె కంగారు పడేది కాదు, పడి పారిపోయేది కాదు. గబ్రియల్ దూత గారు వచ్చి, అమ్మ దేవుడు నీ గర్భాన్ని అడుగుతున్నాడంటే ఓకే అని అన్నదే. కొంచెం టెన్షన్ పడింది. సార్, దేవుడికి నా గర్భాన్ని వాడుకోవడం పెద్ద విషయం కాదు, నాకు గర్భాన్ని ఇవ్వడం పెద్ద విషయం కాదు, నాకు తెలుసు. కానీ బయట జనం ఒప్పుకోరే, బయట సమాజం ఒప్పుకోదే. నా కడుపు వచ్చిందంటే వాళ్ళు రాళ్ళతో కూడా చంపేస్తారు. ఎలాగా? అది దేవుడు చూసుకుంటాడు. ఆ మాట పట్టుకొని ఆ దేవుడు చూసుకుంటాడు. ఏందిరా? నాకు ఉన్నాయిరా, నేను దరిద్రుడిని, ఏం చేద్దాం? చాలా మంచాడు. నేను దరిద్రుడని ఎందుకన్నానంటే, నీళ్లుండి తాగితే కనుక వాడేమో సంపన్నుడు, నీళ్ళు లేక తాగలేకపోతే కనుక వాడు పనికిమాలినోడు, నీళ్లు ఉండి కూడా తాగకపోతే వాడు దరిద్రుడు. అర్థమైందా? గొడుగేసుకొని వెళ్తే ఆడు మంచోడు, గొప్పోడు. గొడుగు లేకుండా తరుచుకుంటూ వెళ్తే కనుక ఆడు దీనుడు. గొడుగు సంకలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తే వర్షంలో ఆడు దరిద్రుడు. ఎక్కువగా దరిద్రులు చర్చిలోనే ఉంటారు. ఏంటంటే బైబిల్ ఉండేది వాళ్ళ దగ్గరేగా, అందుకని. సరే, అయితే
ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం పెట్టేసిందో, చూడండి ఊరినే మీకు చెప్తాను, దేవుడు అన్నీ కూడా సమకూర్చుకుంటూ వచ్చేసాడు. మీకు చిన్న విషయాలు చెప్తాను. మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతకాలం ఉంది అక్కడ? 3 నెలలు ఉంది. గర్భం వచ్చినటువంటి మొదటి 3 నెలల్లో ఒక అమ్మాయికి ఉండేది ఏంటి చెప్పండి నాకు? వాంతులు. ఆ వాంతుల హడావుడి అంతా ఎలిజబెత్ అమ్మ దగ్గర జరిగిపోయింది, వాళ్ళ ఊరిలో జరగల. దేవుడు చూడండి ఎలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశాడు. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ వాంతులు అయితే కనుక ఇంటి పక్కన ఉన్నటువంటి అమ్మలక్కలకి ఇమ్మలక్కలు ఏంటమ్మా వాంతికి ఇంత ఆడతాం, మొత్తం విషయం బయటపడతాం, ఆడవాడైపోవడం ఏదో ఒకటి జరుగుండేది. అర్థమైందా మీకు? దేవుడు చాలా క్లీన్గా అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది విధేయతతో, వినయంతో. అక్కడ 3 నెలలు ఇష్యూ అయిపోయింది. 3 నెలల తర్వాత వెనక్కి వచ్చింది. ఈ 3 నెలల్లో మన యోసేపు గారి యొక్క గొడవ వచ్చింది, ఏది మనోడు వదిలేద్దామని. ఒకవేళ మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి నో అందే, నిన్ను పెళ్లి చేసుకోపోయి అబ్బాయి నో అన్నారు, మీరేం చేస్తారు? ఇమీడియట్గా ఫోన్లు చేసేసి ఆవిడ కాళ్ళ మీద పడిపోయి ఏమైంది, కారణం ఏంటి చెప్పాను ఏదని అడుగుతారు. మరియమ్మ అలాంటి హడావిడి ఏం చేయలా. ఆవిడ దేవుడిని నమ్మిందే. దేవా, యోసేపు అన్నావు, నువ్వు చూసుకుంటావు అన్నావు, నువ్వు చూసుకో. ఇది హోప్ అంటే. షీఈస్ వెరీ హోప్ఫుల్. దేవుడి మీద పూర్తి నిరీక్షణ కలిగింది. ఇది దేవుడు చేస్తానన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నాకు అనవసరమే కాదు. ఆమె కూల్గా ఉంది. ఈలోగా జనాభా లెక్కల విషయం వచ్చింది. మనోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మ మరియమ్మ అన్నాడు. ఏంటండి? కొంచెం దూరంగా ఉండలే, మళ్ళీ గొడవ అవుతుంది. చెప్పండి ఏంటి? ఏం లేదు, నీకు 4th మంత్ వచ్చింది కదా? అవునండి. మరీ నాకు చిన్న టెన్షన్ ఉంది. ఏంటండి? ఏం లేదు, ఇప్పుడు 5th మంత్ రాగానే పొట్ట బయటకు వస్తుంది. అవునండి. ఎలాగా అనేది నాకు టెన్షన్ ఉంది. పర్లేదండి, దేవుడు చూసుకుంటాడు, మొదటి 3 నెలల్లో దేవుడు చూసుకుంటాడు అని అంటే, మరియమ్మ నీ నిరీక్షణ సూపరే. అండి దేవుడు నిజంగానే చూసుకున్నాడు. ఏంటి చూసుకునేది? ఏం లేదు, ఓ సువార్త వచ్చింది. ఏంటి సువార్త? ఇప్పుడు మన అధికారులు ఉన్నారు కదా, జనాభా లెక్కలు ప్రకటించారు. అయితే మనం ఏం చేయాలండి? నువ్వు నేను దావీదు వంశస్థులం కదా, దావీదు గారిదేమో బెత్లెహేం కదా, మనం బెత్లెహేం వెళ్ళాలి. అయ్యో, బెత్లెహేం అంటే యోధా దేశంలో ఉంటుంది అంటారు, అదేనా? అవునే. అయ్యో బాబోయ్, చాలా దూరం అంట కదండి, దగ్గర 80 కిలోమీటర్లు అంట. అవునే, మరి ఎట్లాగా? ఏం పర్లేదులే, నేను గాడిదని అద్దెకి తీసుకొస్తాను, దాని మీద ఎక్కి కూర్చోబెడతాను, నేను పక్కన నడుచుకుంటూ వెళ్తాను, పక్కన నడుద్దాం, రాత్రి రెస్ట్ తీసుకుందాం, వెళ్ళిపోదాం అని అంటే. ఇప్పుడు చూడండి దేవుడు ఏ విధంగా వర్కౌట్ చేశాడంటే, మొదటి 3 నెలల్లో తీసుకెళ్ళి ఎలిజబెత్ అమ్మ దగ్గర పెట్టాడు, 5వ నెల తీసుకొని బెత్లెహేంలో పెట్టాడు. ఆయన ఎక్కడ పబ్లిక్కి రాకుండా చూసుకున్నాడు దేవుడు జాగ్రత్తగా. మీకు అర్థమవుతుంది అదే? అయితే నేనేమంటానంటే, దీని నుంచి మనం నేర్చుకునే పని ఏంటంటే, మనం చెయ్యగలిగేది మనం చేస్తే, జాగ్రత్త వినండి, మనం చెయ్యగలిగేది మనం చేస్తే, జాగ్రత్త వినండి, మళ్ళీ మనం చెయ్యగలిగేది మనం చేస్తే, మనం చెయ్యలేని దాన్ని దేవుడు చేస్తాడు. వినటానికి బాగానే ఉంటుంది, కానీ మీరు చేసే పని అంటే చెప్పంటారా? మీరు చెయ్యగలిగేది కూడా మీరు చేయరు, మీరు చేయగలిగేది కూడా మీరు చేయరు. ఉదాహరణకి మీకు చెడు అలవాటు ఉంది, లేకపోతే మీకు చెడు సంబంధం ఉంది. అర్థమైందా? చెడు అలవాటు ఉన్నా, చెడు సంబంధం ఉన్నా, చాలా భక్తితో ప్రార్థన చేసే పద్ధతి ఏంటో మీకు చెప్తాను. అర్థమైందా? ముందు చెడు సంబంధం గురించి చెప్తాను. అంటే నువ్వు ఒక బ్యాడ్ రిలేషన్లో ఉన్నావు, బాయ్ కానీ గర్ల్ కానీ, కుర్రోళ్ళు ఉన్నారు కూడా తెలుస్తుంది. అయితే వాక్యం ద్వారా తెలిసింది అది మంచిది కాదని. ఇప్పుడు చేసే ప్రార్థన, ప్రభువా ఆ సంబంధం చెడ్డదనే విషయం అర్థమవుతుంది ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వాధికారివి, సర్వోన్నతుడివి, ఏదనుకున్నా కూడా చేయగలిగేవాడివి, నువ్వే ఏదో ఒకటి చేసి తప్పించే ప్రభా. బాగుందా ప్రార్థన? బాగుందా ప్రార్థన? మీలో కొంతమంది చాలా సైలెంట్ ఎందుకైపోయారు తెలుసా? ఆ ప్రార్థన మీరు చేశారు కాబట్టి. మీరు చేశారు కాబట్టి. నువ్వు తప్పించు ప్రభా, నేను తప్పుకుంటాను ప్రభా, అది నువ్వు చేయగలిగేది, అది నువ్వు చేయగలిగేది. నీ కష్టం అనిపిస్తుంది, ప్రభా నాకు సహాయం చేయదు, అడుగు. నీ మనసు ఒప్పుకోవట్లేదు, దానికి అడుగు. దేవా నువ్వు తొలగించేసాయి, అది తప్పు. సేమ్ ప్రభా, ఈరోజు వాక్యం ద్వారా బాగా విన్నాను ప్రభా, నేను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోలు చూడటం చెడ్డ అలవాటు అనే విషయం తెలిసిందే ప్రభా.
ఎలాగైనా సరే ఈ మొబైల్ నా నుంచి నువ్వు దూరం చేయి ప్రభా. ఏం ప్రార్థన అండి అది? ఏం ప్రార్థన అది? నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేస్తే నువ్వు చెయ్యలేని దాన్ని దేవుడు చేస్తాడు. నువ్వు చేయగలిగే దాన్ని దేవుడి మీద పెడితే దేవుడు నీతో మాట్లాడుతూ మానేస్తాడు. మరియమ్మ తాను చేయగలిగేది తాను చేసింది, యోసేపు తాను చేయగలిగేది చేశారు. వాళ్ళు చెయ్యలేని దాన్ని దేవుడు ఏదో విధంగా అనుకూలపరచడానికి ప్రయత్నం చేశాడు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి? బెత్లెహేంకి. బెత్లెహేంకి వెళ్ళి పశువుల పాకలో మొత్తానికి దొరికింది. 16 ఏళ్ళ అమ్మాయి ప్రసవించింది. బాబు పుట్టాడు. డిసెంబర్ 24 ఏదో రాత్రి పుట్టాడు అనుకుందాం. ఆ టైంలో ఈడేమో 18 ఏళ్ళోడు, ఎవరో యోసేపు. ఈమెమో 16 ఏళ్ళ అమ్మాయి. వాళ్ళకి తొలి కాన్పు. నా అనేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. వాళ్ళకి నా అనేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. సందడి ఎక్కడ ఉంటుందండి? మీరు అనవసరంగా సందడి చేయడం తప్పించి. కాకపోతే సందడే పాటలే, ప్రతి దాంట్లో సందడే. అది ఎక్కడ సందడి ఉంటుంది? ఆ సందడి చేసి క్రిస్మస్ వాతావరణం యొక్క పవిత్రతను, క్రిస్మస్ వాతావరణంలో నేర్చుకోగలిగే ప్రాథమిక పాఠాలని కొట్టుకుపోయాయి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు జాగ్రత్తగా ఉపయోగించి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసి ఆ ఊహల్లోకి వెళ్ళగలిగితే ఆ టైంలో ప్రభా నా కోసం ఈ లోకంలోకి వచ్చావు, ప్రభా నిన్ను ఈ లోకంలో తీసుకురావడానికి మరియమ్మ గారు, యోసేపు గారు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమ గుండా వెళ్ళిన జీవితం, థ్యాంక్ యూ అని ఉండేవాళ్ళు. మీరు అని ఉండేవాళ్ళు. కానీ అన్లా మరియమ్మ గొప్పగా చేసింది. క్విక్గా, నాకు టైం అయిపోయింది, ముందుకెళ్ళిపోదాం. మరియమ్మ గురించి ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాం? నెంబర్ 1 ఆనెస్ట్, యథార్థవంతురాలు. నెంబర్ 2 హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్. నెంబర్ 3 హంబుల్. నెంబర్ 4 హోప్ఫుల్. నెంబర్ 5 ఏంటో చూద్దాం. మరియమ్మ గారికి యేసు ప్రభువారు కన్యగా ఉన్నప్పుడు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కూడలేదని ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కూడారు. ఎవరిద్దరు? యోసేపు మరియమ్మ. కూడితే మనకి తెలిసి 4 కొడుకులు పుట్టారు. కనీసం 2 కూతుర్లు పుట్టారు. అదేంటి సార్ కనీసం అంటారంటే, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో 4 కొడుకుల పేర్లు రాసి వాళ్ళ సహోదరీలు మన దగ్గర లేరా అని రాశారు. సహోదరీలు అంటే కనీసం 2 ఉండాలి కదా, కనీసం 2. కాబట్టి యేసయ్య, 4 అబ్బాయిలు, తర్వాత 2 అమ్మాయిలు. అంటే మరియమ్మ యోసేపులకి ఎంతమంది పిల్లలు పుట్టారు? 7 పిల్లలు పుట్టారు. అర్థమైందా? అంచనాల ప్రకారం, అప్పుడున్నటువంటి సంస్కృతి ప్రకారం యోసేపు గారు బహుశా 31, 32 సంవత్సరాలు వచ్చేటప్పుడు చచ్చిపోయాడు. యేసు ప్రభు వారికి 12 ఏళ్ళు దాటేదాకా యోసేపు ఉన్నాడు. ఎందుకంటే 12వ ఏట వీళ్ళు మందిరానికి వెళ్ళారు. 12వ ఏట వరకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమ్మలతో ఉంటారు. అమ్మలంతా కూడా ఒక గ్రూప్ వెళ్తారు, నాన్నలంతా కూడా ఒక గ్రూప్ వెళ్తారు, పిల్లలంతా కూడా అమ్మతో ఉంటారు. 12వ ఏట మందిరానికి వెళ్ళిన తర్వాత 12వ ఏట జరిగేటువంటి కార్యక్రమం గొప్పది. 12వ ఏట వచ్చినటువంటి పిల్లలందరినీ ప్రత్యేకంగా అభిషేకించి పంపిస్తారు. అప్పటి నుంచి వాళ్ళు మొగోళ్ళని అర్థం అనమాట. అప్పటి నుంచి 12వ ఏట దాటిన తర్వాత మొగోళ్ళు అని అర్థం. వాళ్ళు ఏం చేయాలి? నాన్నతో కలిసి వెళ్ళాలి. మన యోసేపు గారికి కొంచెం మతిమరుపు అనుకుంటా, ఆయన మర్చిపోయాడు. మరియమ్మ గారు చాలా కాన్ఫిడెంట్ యోసేపు గారితో ఉన్నాడని యేసయ్య. ఒక రోజంతా ప్రయాణం చేశారు అబ్బాయిలు, ఒక రోజంతా ప్రయాణం చేశారు అమ్మాయిలు. చివరిలో కలుసుకున్న రోజంతా అమ్మ మరియా ఏసేడే, అదేంటండి మీతో ఉండాలి కదా, నీతో అదేంటండి 12వ ఏట కదండి, అచ్చో మర్చిపోయానమ్మా అని గబగబా పరిగెత్తుకుంటే వెనక్కి వెళ్ళారు. యేసయ్య ఉన్నాడు రోజంతా యేసయ్య సేవకులతోనూ అక్కడ ఉన్నటువంటి అధికారులతోనూ మాట్లాడుతూ ఉన్నాడంటే యేసయ్యకి జ్ఞానం కానీ ఏదైనా పరలోకం నుంచి ఊడిపడింది అని మీరు అనుకుంటే పొరపాటు. ఏ సార్ అంటే
లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ వచ్చాడు. గ్రోయింగ్ అంటే యేసు ప్రభుని దేవుని వాక్యములో, పవిత్రతలో, ప్రార్థనలో, ధర్మశాస్త్రపు విషయాల్లో పెంచింది ఎవరో తెలుసా? మరియా, యోసేపు. వాళ్ళు పెంచారు, అలా పెంచారు. యేసు ప్రభు 12వ ఏటకు వచ్చేటప్పటికి ఆయన తన పర్పస్ ఏంటో చెప్పగలిగాడు. పర్పస్ ఆఫ్ లైఫ్. నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా? 12వ ఏట హీ వాజ్ ఏబుల్ టు డిక్లేర్ హిజ్ పర్పస్. పొద్దున్న అన్న చెప్తా ఉన్నాడు గాడ్లీ ఫ్యామిలీ గురించి. 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో మీ పిల్లలు ప్రభువుని తెలుసుకోవడానికి బెస్ట్ టైం అని 2003లో ప్రపంచమంతట్లో ప్రత్యేకంగా కొన్ని కళాశాలలో, బైబిల్ కళాశాలలో ఒక కోర్స్ స్టార్ట్ చేశారు. ఒక కోర్స్. ఆ కోర్స్ పేరేంటంటే 4x14 విండో. 4x14 విండో. 4 నుంచి 14 మధ్యలో ఉండే ఒక కిటికీ అని. ఏంటి ఆ కిటికీ అంటారేమో. ఆ కోర్స్ ఏంటి అని అంటే, పండితులు బాగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి తరంలో సువార్త చెప్పడానికి, భక్తిలో స్థిరపరచడానికి, దేవుని వాక్యం ఏంటేంటో పిల్లలకి అర్థం అవటానికి బోధించాల్సిన ఏజ్ ఏంటి అని అంటే 4 నుంచి 14 అంట. 14 దాటిన తర్వాత నీ పిల్లలకి కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎక్కించుకోరు. అయిపోయింది. ఇక 15 ఏడు వచ్చింది మా అబ్బాయికి, ఇంకా మారు మనసు పొందలేదంటే ఆశలు వదులుకోండి. ఇక మా అమ్మాయికి 15 ఏళ్ళు వచ్చాయి, ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదంటే వదిలేసుకోండి. వాళ్ళు చెప్పిన మాట 97% అవకాశం ఉండదంట 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి. ఇప్పుడున్న సమాజం. అదే అమెరికాలో అనుకో, 15 ఏళ్ళప్పుడు ఒకవేళ నీ కొడుకు కానీ నీ కూతురుకు కానీ యేసు ప్రభు గురించి అయితే నీ మీద కేసు వేస్తా అంటారు వాళ్ళు. కేస్. ఇండియా ఇంకా స్థాయికి రాలా. యేసు ప్రభు వారు 12 ఏళ్ళు వచ్చేప్పటికే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసిపోయింది ఆయనకి. పర్పస్ ఆఫ్ లైఫ్ ఎలా తెలిసింది? అమ్మా నాన్నలు ఆ విధంగా పెంచారు. నేను రిఫరెన్సెస్ చూపించడంలో త్వరగా వచ్చేస్తున్నాను. సరే, ఆ తర్వాత యోసేపు గారు చచ్చిపోయారు అనుకుందాం. యోసేపు గారు ఏం పని చేసేవాడు? వడ్రంగి పని చేసేవాడు. అర్థమైందా? యోసేపు గారు చనిపోయిన తర్వాత ఈ విధంగా జరిగిన సంభాషణ. పిల్లలందరూ పడుకున్నారు. ఏసయ్య పెద్దోడు అనుకుందాం, 13 ఏళ్ళు 14 ఏళ్ళు అనుకుందాం ఏసయ్య, లేదా 15 ఏళ్ళు అనుకుందాం. అనుకొని, బాబు ఏసయ్య, మమ్మీ ఏంటి మమ్మీ, తమ్ముడోళ్ళు అందరూ పడుకున్నారా? పడుకున్నారు మమ్మీ. చెల్లోళ్ళు పడుకున్నారు మమ్మీ. దారా మన ఇద్దరం కొంచెం మాట్లాడుకుందాం. చెప్పు మమ్మీ. ఏం లేదురా, డాడీ వడ్రంగి పని చేసేవాడు, మంచాలు కుర్చీలు తలుపులు అవి చేసేవాళ్ళు, పడవలు చేసేవాళ్ళు. అవును మమ్మీ, నాకు కూడా నేర్పించాడు. అవునరా, డాడీ డబ్బులు తీసుకొస్తే దాంతోరా మనం బతికేది. అవును మమ్మీ, డాడీ చచ్చిపోయాడురా. మమ్మీ వరి అవద్దు, డాడీ కత్తులు సుత్తులు కటింగ్ ప్లేయర్లు అవన్నీ నాకు నేర్పించాడు. నేను చేస్తాను మమ్మీ, వడ్రంగి పని నేను చేస్తాను, కుటుంబాన్ని నేను పోషిస్తాను మమ్మీ, నేను పోషిస్తాను. ఆ చిన్న కుర్రోడు ఆ మాట అన్నాడు. ఆయన జస్టిన్ మార్టైర్ అని 155 క్రీస్తు శకం 155లో ఓ బైబిల్ పండితుడు 155లో రాశాడు. ఆయన ఓ మాట రాశాడు బుక్లో, తన పుస్తకంలో. ఏమని రాశాడు తెలుసా? యేసు ప్రభు వారు వడ్రంగి కాదంట, గొప్ప వడ్రంగి అంట. ఎందుకన్నాడు తెలుసా గొప్ప వడ్రంగి అని? యేసు ప్రభు వారు క్రీస్తు శకం 25లో చేసిన మంచం, క్రీస్తు శకం 25లో చేసిన మంచం 155లో అంటే 130 సంవత్సరాల తర్వాత ఆ మంచాన్ని చూపించి ఏసే చేసిన మంచం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అంటాడు ఆయన. రాశాడు, నేను చూడలేదు మంచం, కానీ నేను మాట నమ్ముతున్నా అంతే. 130 సంవత్సరాల తర్వాత ఈ మంచం ఇప్పటికీ చెక్కు చెదరలేదు, సూపర్ ఉంది. ఎక్సలెంట్ కార్పెంటర్ అంట. ఎవరో?
జీసస్ క్రైస్ట్. ఎలాగంటే ఎక్సలెంట్ కార్పెంటర్. నాన్న కూర్చోపెట్టి ట్రేడ్ నేర్పించాడు. నాన్న కూర్చోపెట్టి మేక ఇలా కొట్టాలమ్మా, ఇలాగ కొయ్యాలమ్మా, ఇలాగ కట్ చేసుకోవాలమ్మా, నాన్న నేర్పించాడు. యేసే నేర్చుకున్నాడు. పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మంది. ఇది అన్న చెప్పేశాడు. ఆ గాడ్లీ ఫ్యామిలీలో నేను ఒక గాడ్లీ ఫ్యామిలీని మరియా యోసేపులో మీకు చూపిస్తున్నాను. యేసుప్రభు వారు 30 ఏళ్ళు వచ్చేదాకా, యేసుప్రభు వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేదాకా బాధ్యత ఆయనే తీసుకున్నాడు. అప్పటికి తమ్ముడోళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. తమ్ముడోళ్ళు యేసుప్రభుకి 30 వచ్చిందంటే తమ్ముడోళ్ళకి 28, 26, 27 ఆ వయసు వచ్చింది. ఆ తమ్ముడోళ్ళు పనిచేసే పరిస్థితి వచ్చింది. మమ్మీ నేను పరిచర్కి వెళ్తాను, మమ్మీ నేను వెళ్ళిపోతాను, ఓకేరా బాబు అని మమ్మీ తాను ఒక బనీన్ కుట్టించింది. ఆ బనీన్ వేసుకున్నాడు. అదే లాన్ ఉంటుంది, ఏకవస్త్రం అది. అది అమ్మ కుట్టించింది. ఆ వస్త్రాన్ని పీకేసి దాన్ని చింపుదామని ప్రయత్నం చేసి చెప్పకుండా చీట్లు వేసుకుంటుంటే తాను చేత్తో అల్లినటువంటి ఆ బనీన్ని చూసి అమ్మ కొడుకుని చూసి ఏడుస్తుంటే, మమ్మీ జాన్ చూసుకుంటాడు మమ్మీ నిన్ను, జాన్ చూసుకుంటాడు మమ్మీ నిన్ను, జాన్. కుడ్ యు సీ మేరీ ఇన్ దట్ యాంగిల్? ఆ విధంగా మీరు ఎప్పుడైనా మేరీని చూడగలిగారా? యేసుప్రభు వారు చచ్చిపోయారు. 3వ దినాన్ని తిరిగి లేచారు. 40 రోజులు శిష్యులందరికీ కూడా కనబడ్డారు. 40వ రోజు ఒలివల కొండ మీదకి రమ్మన్నాడు. వచ్చేసారు అందరూ. బాబు మీరు ఎక్కడ ఉన్నాడయా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఓకే సార్ ఉండి బాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. మీరు ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు వస్తే మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులు అవుతారు చెప్పాడు. ఆ మాట యేసుప్రభు వారు చెప్పారు. చెప్పితే ఆ మాట విని 10 రోజులు శిష్యులు వాళ్ళు ప్రార్థన చేస్తూ మేడగది మీద ఉండిపోయారు. ఇప్పుడు 14వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం, దీంతో ముగిస్తాను. 120 మంది పురుషులు ఉన్నారు. 120 మంది పురుషులు ఉన్నారు. ఆ పురుషులంతా చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన. వాళ్ళతో పాటు ఎవరున్నారు చూడండి, 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇప్పుడు 2 ప్రశ్నలు అడుగుతున్నాను. వాళ్ళు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? జవాబు చెప్పండి. వాళ్ళు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు చెప్పండి. మీరు అంత సీరియస్గా ఉన్నారా? ఇప్పుడే చెప్పాను మొత్తం అంతా ఎందుకు చేస్తున్నారు చెప్పండి. అది ఒక ఆన్సరు. అదంతా కరెక్ట్ కాదు. ఇంకో ఆన్సర్ చెప్పండి. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అది అంత కరెక్ట్ ఆన్సర్ కాదు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అంత కరెక్ట్ ఆన్సర్ కాదు. నేను చెప్తా ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే ఆయన చేయమన్నాడు కాబట్టి. మీరు ఎక్కడ ఉండండి ప్రార్థన చేయండి. అది ఎవరి మాట? యేసే మాట. ఆ యేసే మాటకి లోబడి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరున్నారు? మరి ఉన్నది. ఇంకో మాట, ఈవిడ ఎవరికి ప్రార్థన చేస్తూ ఉంటుంది? ఆ యేసేకే. ఎవరికి? ఆ యేసేకే. మరి ఎవరికి ప్రార్థన చేస్తుంది? యేసేకే. ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఆయన చేయమంటే. ఆయన చెయ్యమన్నది చేసి ఆయనకి ప్రార్థన చేస్తే మరియమ్మని ఏమనాలి? ఆయన చేయమన్నది చేస్తే ఆయనకి ప్రార్థన చేస్తే మరియమ్మని ఏమనాలి? ఓకే, ఇంకో మాట చెప్పండి. ఆమెకు ఆయన చెప్పింది చేసి ఆమె ఆయనకి ప్రార్థన చేస్తే మరియమ్మని ఏమని పిలవాలి? శిష్యురాలు. మీకు అర్థమైంది ఇప్పుడు? షీ బికేమ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంత బ్యూటిఫుల్ చూడండి. మరియమ్మ మనము నేర్చుకున్నటువంటి పాఠాలు. నెంబర్ 1 ఆనెస్ట్, యథార్థవంతురాలు. నెంబర్ 2 హోలీ స్క్రిప్చర్స్ రూటెడ్, వాక్యములో ఇమిడిపోయినటువంటి వ్యక్తి. 3వది హంబుల్,
వినయం కలిగింది. 4వది హోప్ఫుల్, నిరీక్షణతో ఎదురు చూసేది. 5వది హార్డ్ వర్కింగ్. ఈ 5 దివ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మరియా దేవుడి మాటకి లోబడటానికి ఇష్టపడింది. దేవుడు మనుషులు ఊహించని అద్భుత కార్యాలు మరియమ్మ జీవితంలో చేశాడని. అదే మన యొక్క థీమ్ వర్స్. మనము కనుక యథార్థవంతంగా ఉంటే కనుక దేవుడు మనకి శక్తిని వస్తాడు, సహాయం చేస్తాడు. ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 16 ఏళ్ళు అన్నారు కాబట్టి ఓ 16 ఏళ్ళ అమ్మాయి గురించి చెప్తాను. జరిగింది 170 ఏళ్ళు. జరిగిన ఊరు పేరు లాయన్స్. అది ఊరి పేరు. ఆ ప్రాంతానికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు మార్కస్. ఈ మార్కస్ అనేటువంటి వాడు కర్కోటకుడు. ఈ కర్కోటక రాజు చాలామంది క్రైస్తవుల్ని హింసించి, బాధపెట్టి, చంపి, యూదుల దగ్గర నుంచి మన్నన పొంది, రోమన్ అధికారుల నుంచి మన్నన పొందుతూ ఉండేవాడు. అయితే ఒకసారి ఒక 20 మంది క్రైస్తవుల్ని తీసుకొని వెళ్ళిపోయాడు హింసించడానికి. ఆ 20 మందిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వయసు 16 ఏళ్ళు. ఆ అమ్మాయి పేరు బ్లాండీనా. 14 ఏళ్ళప్పుడు ఆమె మారుమనసు పొందింది. ఒక విధవరాల దగ్గర పని చేసుకునేటువంటి ఆమె. ఆ విధవరాలు వాక్యం చెప్పింది. బ్లాండీనాకి మారుమనసు పొంది 14 ఏళ్ళప్పుడు. 16 ఏళ్ళప్పుడు ఈ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు. చిత్రహింసలకు గురి చేశారు. అందరూ అనుకున్నారు బ్లాండీనా చచ్చిపోయిందని. 20 రోజుల తర్వాత ఒక గొట్టంలో ఒక అతను అరుస్తూ ఉన్నాడు, బాబు బ్లాండీనాని రేపొద్దున చంపుతాం, చూస్తారా అని అడిగారు. ఓరి బాబోయ్, బ్లాండీనా ఎంతకాలం బతుకుందా, ఎలా ఉంటుందో చూద్దామని అందరూ వచ్చారు. దాన్ని యాంఫీ థియేటర్ అంటారు. చుట్టూ మెట్లు ఉంటాయి, మెట్ల మీద మనుషులు కూర్చుంటారు, మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో ఒక దూలం పాతెట్టి ఆ దూలానికి బ్లాండీనాని గట్టిగా కట్టేశారు. అందరూ కూడా మెట్ల మీద ఉండి చూస్తున్నారు ఏం చేస్తారా అని. బ్లాండీనా ఆ విధంగా ఉన్నప్పుడు సుమారు ఒక 20 సింహాల్ని ఆ మీదకు వదిలేశారు. 20 లయన్స్ వదిలేశారు. ఆ సింహాలు పరిగెత్తుకుంటా వచ్చి, దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలీదు, బతికి బయటకు వచ్చడం అయితే మనకు తెలుసు. కానీ ఇది అయితే కళ్ళ ముందు జరుగుతున్న విషయం. సింహాలు వచ్చి బ్లాండీనా కాళ్ళ దగ్గర అలాగ ఆనుకొని కూర్చుండిపోయి సైలెంట్గా ఉన్నాయి. సింహాలకి ఆకలి లేదేమో, అందుకే వీటి జోలికి రావట్లేదేమో అని కొద్దిసేపు ఆగారు. ఏం చేయట్లా. చాలా టైం అయిపోతుంటే లాభం లేదని సింహాలని మళ్ళీ బోన్లోకి తోలేసి ఇప్పుడు ఏం చేశారు, ఇనప కుర్చీ ఒకటి తెచ్చారు. ఇనప కుర్చీ అంటే కుర్చీ అంతా ఇనుముతో తయారు చేసింది. దాని కింద కట్టెలు పెట్టి కుర్చీని వేడి చేశారు. ఎంత వేడి చేశారు, కుర్చీ ఎర్రగా తయారయ్యేటట్లు వేడి చేశారు. ఆ కుర్చీ మీద బ్లాండీనాను కూర్చోపెట్టారు. ఈ కిందంతా కాలిపోయి గట్టిగా అరుస్తుంది, ప్రభువా అని అరుస్తుంది. అప్పుడు కొమ్ములున్న ఒక దున్నపోతిని ఆ మీదకు వదిలేశారు. ఆ అరుపులకి ఆ దున్నపోతికి భయమేసి బ్లాండీనాను కొమ్ములతో పైకి ఇసిరేస్తే బ్లాండీనా పైకి ఎగిరి నుప్పుల్లో పడి కాలి చచ్చిపోయింది. బ్లాండీనా చచ్చిపోకముందు చివరిగా అరిసింది, యేసయ్య నా ప్రభు. 16 ఏళ్ల అమ్మాయి, యేసయ్య నా ప్రభు అని చచ్చిపోయింది. అయిపోయింది. అయితే ఎందుకు చెప్పారు సార్ ఈ విషయం అనంటే, ఆ విధంగా అయిపోవటంతో ఏం జరిగిందో చెప్తాను. బ్లాండీనా చచ్చిపోయిన 3 నిమిషాలకే, 3 minutesకి 3 నిమిషాలు సైలెంట్గా ఉన్నారు. 3 నిమిషాలకి ఆ యాంఫీ థియేటర్లో 25,000 మంది కూర్చొని ఉన్నారు. 25,000. 25,000 మంది లేచి నుంచొని చేతులు పైకెత్తి బ్లాండీనా దేవుడే మా దేవుడు అని ఒప్పుకున్నారు. ఒక అమ్మాయి, 16 ఏళ్ల అమ్మాయి దేవుడికి సమర్పించుకొని చావుకి తెగిస్తే తన సాక్ష్యం 25,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఒక అమ్మాయి చావుకి తెగించి తన గర్భాన్ని దేవుడికి ఇస్తే లోక రక్షకుణ్ణి దేవుడు ఆమె గర్భం ద్వారా ఈ లోకానికి తీసుకొచ్చాడు. వాట్ అబౌట్ యూ? మరి మీ విషయం ఏంటి? మీలో చాలామంది 16 ఏళ్ళు దాటేసిన వాళ్ళే.
మీలో కొంతమంది 12-16 మధ్యలో ఉన్నారు. ఇది నాకు సంబంధించింది కాదు, నాది సండే స్కూల్ అనొద్దు. యేసయ్య 12 ఏళ్ళప్పుడు ఆయన నిలబడి మాట్లాడాడు. ఆయన యేసయ్యకి పరలోకం నుంచి ఏమి జ్ఞానం రాలా, నేర్చుకున్నాడు ఆయన. తర్వాత వేరే విషయం నేర్చుకున్నాడు ఆయన. హీ గ్రూ, నేర్చుకున్నాడు ఆయన. వాట్ అబౌట్ యూ? మనం ఏం సమాధానం చెప్తాం? తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మరియా జీవితం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది ప్రభా. ఈ కోణంలో మేము మరియమ్మని ఎప్పుడు చూడలేదు ప్రభా. ఒక వర్గం మరియమ్మని దేవత చేసి పెడితే ఇంకో వర్గం మరియమ్మని తోసిపడేశారు. ఆమె దేవత కాదు, ఆమెను తోసేయకూడదు. ఆమె ధన్యురాలు. ఆమె నుంచి నేర్చుకోగలిగే పాఠాలు చాలా ఉన్నాయి. ఈరోజు మేము కొన్ని చూడటానికి ఇచ్చిన కృపగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పొద్దున్న యోసేపుని చూసాం, ఇప్పుడు మరియమ్మను చూసాం. యోసేపు నీతిమంతుడు, మరియమ్మ కన్య. ఈ 2 సర్టిఫికెట్లు ఇచ్చావు ప్రభా. ఎంత గొప్ప జీవితం ప్రభా వాళ్ళది. ఆ గొప్ప జీవితాన్ని నీకు సమర్పించినప్పుడు ఆ సమర్పించబడినటువంటి ఆ జీవితం శక్తివంతంగా ఉండగలిగినట్లు కృప చూపించావు. వాళ్ళు చెయ్యలేని దాన్ని నువ్వు చేశావు. మరియమ్మ చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయిందే. ఈరోజు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతసేపు ఆమె గురించి మాట్లాడాం. ఎంత ధన్యత ప్రభా. మరి మా జీవితం ఎలా ఉండబోతుంది? మా జీవితం ఎలాగ మేము సమర్పణతో కూడిన జీవితంగా చేసుకోగలుగుతాం? కృప చూపించండి. ఈ వాక్యం మా గుండె లోతుల్లో పనిచేయడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.